అంటే ఏం చేయాలన్నది బ్యాక్గ్రౌండ్ లో, కానీ సెల్లింగ్ బయింగ్ వరకు నేనేమి అంటే ఎగ్జిక్యూట్ చేయలేదు. ఓకే, అందుకని ఒకసారి ముందర తెలుసుకుందామని. సో యాక్చువల్ గా ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, సో మనకి ఇప్పుడు అంటే ఆప్షన్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఏ విధంగా బై చేసుకోవాలి, ఏ విధంగా సెల్ చేయాలి, ఇదే కదా మన క్వశ్చన్. రైట్ రైట్. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటంటే టెక్నికల్ గా నువ్వు ఇప్పుడు ఏమేమి అండర్స్టాండ్ చేసుకున్నారు మీరు? మనము ఏడిఎక్స్ గట్రా చెప్పారు కదా సార్, అంటే అది సరే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఓకేనా? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, దాన్ని బట్టి సో స్టెప్ బై స్టెప్ ఏం చేయాలి నువ్వు అనేది నీకు చెప్తాను. ఓకే ఓకే ఓకే. సో ఫస్ట్ వచ్చేసి లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ నిఫ్టీ తీసుకున్నాం. ఓకే, బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే సో దీన్ని ఫస్ట్ ఏం చేయాలంటే డైలీ టైం ఫ్రేమ్ లో పెట్టుకోవాలి. మీకు చార్టింగ్ ఐడియా ఉంది కదా? చార్టింగ్ ఓపెన్ చేసుకుంటాము, చార్టింగ్ లోకి వెళ్ళిన తర్వాత బ్యాంక్ నిఫ్టీకి వెళ్తాము, ఇక్కడ వచ్చేసి 3 months టైం ఫ్రేమ్ పెట్టుకుంటాము, డైలీలో పెట్టాలి, పెట్టిన తర్వాత అప్డేట్ చేసుకోవాలి. సో ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఇక్కడ మీకు ఇక్కడ ఇండికేటర్స్ అన్ని ఉంటాయి, డిఫరెంట్ ఇండికేషన్. దాంట్లో ఏడిఎక్స్ పెడుతున్నాను, మొత్తం రిమూవ్ చేస్తున్నాను ఫస్ట్ నేను, ఓకేనా? కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది మీకు, ఓకేనా? ఫస్ట్ క్రైటీరియా అనేది సింపుల్ టర్మినాలజీలో చెప్తాను, సింపుల్ అండ్ పవర్ఫుల్ అనమాట. ఓకే, సో ఇది మనకు నార్మల్ ప్లైన్ చార్ట్ విత్ ఏడిఎక్స్ ఎంఏసిడి పెట్టాను. ఇవి రెండు మీకు తెలుసు కదా ఆల్రెడీ, ఓకేనా? సో యాక్చువల్ గా ఇందులో ఫస్ట్ క్రైటీరియా ఏంటంటే ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్ ఉంది కదా, డైలీ టైం ఫ్రేమ్ లో మనకు ఏడిఎక్స్ ఈ బ్లూ లైన్ ఏ విధంగా ఉంది డైరెక్షన్ అనేది డౌన్ ఉంది. ఓకే, సో ఒక ఎక్సెల్ షీట్ యాక్చువల్లీ ఈరోజు ప్రిపేర్ చేస్తున్నాను అది, ఓకేనా? సో బ్యాంక్ నిఫ్టీలో ఇప్పుడు సో డైలీ వచ్చేసి సో డౌన్, ఓకేనా? సో డౌన్ ఉంది అంటే ఎప్పుడైతే ఏడిఎక్స్ అనేది ఫాల్ అవుతుందో ఇట్స్ నాట్ రికమెండబుల్ టు ట్రేడ్ ఇన్ ఆప్షన్స్ అనమాట. ఆప్షన్స్ లో ఏంటంటే ద ఫస్ట్ క్రైటీరియా నేను నేర్చుకునేది ఏంటంటే యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్ ద ఫస్ట్ క్రైటీరియా ఇస్ ఆల్వేస్ ఇట్ గోస్ అప్ అనమాట. అంటే పైకి వెళ్తూనే ఉండాలి, ఈ విధంగా ఉండాలి, ఇది ఇట్లా వెళ్తూ ఉంటేనే నీకు మనీ అనేది ఆప్షన్ బయర్స్ కి వస్తుంది. ఓకే, సో ఎప్పుడైతే నువ్వు ఈ విధంగా ఉంటుందో, ఈ విధంగా డౌన్ ఉంటుందో ఏమవుతుందంటే దెర్ ఈస్ నో క్లారిటీ అనమాట. అంటే క్లారిటీ ఉండదు మీకు, అంటే ఎక్కడ అప్ అవుతుంది, ఎక్కడ డౌన్ అవుతుంది. ఇక్కడ చూసారా మీకు ఎంత ఫస్ట్ ఉందో చూడండి, అప్ అయింది, ఓకే, మళ్ళా డౌన్ అయింది, ఓకే, మళ్ళా 2 candles అప్ అయింది, మళ్ళా డౌన్ అయింది, ఓకేనా? మళ్ళా చూడండి మళ్ళా అప్ అయింది. ఇక్కడ చూడండి ఈ యొక్క డైరెక్షన్ చూడండి ఒకసారి ఎలా ఉంది, మీకు ఎలా అర్థమవుతుంది? రెడ్ క్యాండిల్స్ బట్ పైకి వెళ్ళింది, మళ్ళా ఇప్పుడు డౌన్ అవుతుంది. దీన్ని ఒకసారి నువ్వు గమనించావంటే ఇక్కడ నీకు ఒక క్లారిటీ లేదనమాట. అప్ వెళ్తుందా, డౌన్ వెళ్తుందా, అప్ వెళ్తుందా, డౌన్ వెళ్తుందా అన్నప్పుడు. సో మార్కెట్ లో మనీ అంటే ఎస్పెషల్లీ ఆప్షన్ బయర్స్, ఓకే, వీఆర్ ద ఆప్షన్ బయర్స్. ఆప్షన్ బయింగ్ లో మనీ సంపాదించాలంటే ఎప్పుడు కూడా ఈ విధంగా వన్ వేలో ఉండాలి. చూడండి ఈ విధంగా ఉంటుంది, వన్ వే డైరెక్షన్ లో మార్కెట్ లో పైకి కానీ ఇక్కడి నుంచి చూసారా, ఇప్పుడు ఈ నుంచి చూసారా డైరెక్షన్ అనేది ఒక క్లారిటీ. అట్లా వన్ వే డైరెక్షన్ లో ఉంటే మాత్రమే నీకు ఆప్షన్ బయర్స్ కు మనీ అనేది వస్తుంది. ఈ విధంగా క్లారిటీ లేదు అన్నప్పుడు మీకు మనీ అనేది రావు, ఓకేనా? అంటే మీకు కనబడుతుంది ఇలా 100-200 రూపీస్ అనేది కామన్, వస్తా అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటుంది, బట్ నువ్వు దాన్ని క్యాచ్ చేయలేవు. నువ్వు టెక్నికల్ గా వెళ్తావు అంటే నువ్వు ఎంఎస్సిడి చూసుకుంటావు, ఇవన్నీ చూసేసుకున్న తర్వాత కూడా నీకు ఏంటంటే నీకు అది రాంగ్ అనిపిస్తుంది. ఎందుకు రీజన్ ఏంటంటే బికాస్ ఆఫ్ క్లారిటీ లేదు అక్కడ మీకు,
ఓకేనా? సో కాబట్టి ఓకే. ఫస్ట్ క్రైటీరియా ఏంటంటే ఇప్పుడు మనకు బ్యాంక్ నిఫ్టీ డైలీ ఏడిఎక్స్ డౌన్ కాబట్టి సో హ్మ్. ఇట్స్ రాంగ్. అంటే దిస్ ఈస్ ద నాట్ రైట్ టు ట్రేడ్. హ్మ్. ఓకేనా? ఇప్పుడు లెట్స్ సే ఓకే. ఓకే. ఇంకొకటి చూద్దాం. అంటే పోనీ ఏమైనా అట్‌లీస్ట్ 1 అవర్‌లో ఉన్న చూద్దాము. 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో ఏమైనా మనకు కనబడుతుందో చూద్దాం. ఓకే. ఏడిఎక్స్ యెస్. 1 అవర్‌లో మనకు స్లైట్‌గా డౌన్ ట్రెండ్ ఫార్మ్ అయింది. చూశారంటే. హ్మ్. 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 ఇక్కడ చూశారంటే మీరు 1 హ్మ్. అవర్ టైమ్ ఫ్రేమ్‌లో ఈ నుంచి ఆల్‌మోస్ట్ ఇక్కడి నుంచి నీకు హ్మ్. ఇంతవరకు అప్ అనేది అవ్వడం జరిగింది. సో దానివల్ల నీకేం జరిగిందంటే ఇక్కడి నుంచి చూసుకుంటే ఎగ్జాక్ట్‌గా ఈ లెవెల్ నుంచి ఇంత. అంటే 32,900 కాడ నుంచి స్టార్ట్ అయ్యి హ్మ్. 32,400 400 పాయింట్స్ అనేది మీకు ఇచ్చింది. రైట్. సో ఇది ఏంటంటే మీకు ఇంట్రాడే వరకు మాత్రమే. అంటే డైలీ టైమ్ ఫ్రేమ్‌లో లేదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ డైలీ హ్మ్. టైమ్ ఫ్రేమ్‌లో మీకు హ్మ్. మార్కెట్‌లో లేదు కాబట్టి ఏం చేయాలంటే సో దాన్ని అవాయిడ్ చేయడం ఉత్తమం. యాహ్! ఇప్పుడు లెట్స్ సే ఇంకొకటి మన టెలిగ్రామ్ ఛానెల్‌లో నేను ఈ మధ్యన కొన్ని బ్రేక్‌ఔట్స్ పెడుతున్నా. మీ ఆ! దగ్గర ఆ! చూసా సార్ నేను. హ్మ్. హ్మ్. బ్రేక్‌ఔట్స్ పెడుతున్నాను రైట్. సో రైట్. బ్రేక్‌ఔట్స్ హ్మ్. అనేది చాలా వన్ ఆఫ్ ది పవర్‌ఫుల్ అన్నమాట. హ్మ్. హ్మ్. మార్కెట్‌లో ఇంకొకటి పవర్‌ఫుల్ థింగ్ ఏంటంటే బ్రేక్‌ఔట్స్. హ్మ్. ప్రతి చూద్దాం. ఓకే. ఇక్కడ చూసారా? ఇవి ఎన్‌టిపిసి చెప్పాను, ఎస్‌బీఐ లైఫ్ చెప్పాను, యెస్. యెస్. అన్నీ చూస్తున్నా సార్ నేను రోజు. ఐసీఐసీ బ్యాంక్ చెప్పాను, హ్మ్. హిందుస్థాన్ యూనివర్ హ్మ్. లిమిటెడ్ చెప్పాను, హ్మ్. టాటా మోటార్స్ డీవీఆర్ చెప్పాను, మహీంద్రా ఓకేనా? సో అట్లా కొన్ని నేను కూడా మాన్యువల్ బ్రేక్‌ఔట్స్ కూడా నేను చెప్తున్నాను. ఓకే. హ్మ్. హ్మ్. సో ఇంతకుముందు ఒకసారి గమనిస్తే ఇప్పుడు కోల్ ఇండియా చెప్పాను కదా! ఇది 136 హ్మ్. కదా కోల్ ఇండియా. హ్మ్. ఓకే. కోల్ ఇండియాను ఇప్పుడు వర్కౌట్ చేద్దాం. ఓకేనా? ఓకే. హ్మ్. సో కోల్ ఇండియా పెట్టాను. చూసారా ఎలా ఉందో? ఎంత క్లారిటీ ఉందో? హ్మ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసారా ఎలా మూవ్ అయిందో కోల్ ఇండియా? ఆల్‌మోస్ట్ 126 నుంచి 160 వరకు ఎళ్ళింది. హ్మ్. ఇట్స్ అన్‌బిలీవబుల్ ప్రాఫిట్స్ ఓహ్! అన్నమాట. రైట్. రైట్. ఓకే. సో అంటే ఈ విధంగా ఉండాలి. యాహ్! మార్కెట్ ఎప్పుడు డైరెక్షన్ అనేది హ్మ్. ఈ విధంగా ఉండాలి. ఓకే. ఇక్కడ చూసారా మనం ఏం మాట్లాడుకుంటున్నాము ఏడిఎక్స్ అనేది రైజ్ అవుతూ ఉండాలి. రైట్. ఈ బ్లూ లైన్ చూసారా? ఆ! 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 బ్లూ లైన్ అనేది రైజ్ అవుతుంది. అదే విధంగా గ్రీన్ లైన్ అనేది కూడా మనకు ఇంకో క్లారిటీ కూడా రావాలంటే ఈ 2 ఇక్కడ గ్రీన్ లైన్, రెడ్ లైన్ ఉంటదన్నమాట. హ్మ్. హ్మ్. దాని హ్మ్. యొక్క విడ్త్ అనేది ఎలాబరేట్ అవుతుంటుంది. హ్మ్. అంటే దూరం రైట్. దూరం వెళ్ళిపోతుంటాయి. అంటే రైట్. రైట్. ఎంత దూరం ఉందంటే అంత పవర్ అన్నమాట. అంటే రెడ్ పైన ఉందంటే డౌన్ సైడ్ పవర్ అండ్ గ్రీన్ పైన ఓకే. ఉందనుకుంటే అప్ సైడ్‌కు ఎళ్తదన్నమాట ఒకటి. రెండోదొచ్చేసి ఓకే. మనం ఆ రోజు ఏం డిస్కస్ చేసాం ఇక్కడ చూసారు కోల్ ఇండియా హ్మ్. ఫార్మ్ డర్వాస్ బాక్స్ ప్యాటర్న్ ఆన్ డైలీ టైమ్ ఫ్రేమ్ క్లోజింగ్ సస్టైనింగ్ అబోవ్ 136 136 కన్నా పైన ఉంటే లీడ్ టు పొటెన్షియల్ బ్రేక్‌ఔట్. ఓకేనా? రైట్. హ్మ్. ఇక్కడ చూసారంటే అంటే ఏంటంటే సో ఇదన్నమాట ప్యాటర్న్. దిస్ ఈస్ హ్మ్. కాల్డ్ ప్యాటర్న్స్ అన్నమాట. హ్మ్. సో ఈ ఒక బాక్స్ అన్నమాట. ఒక బాక్స్ అనే దాంట్లో అది బ్రేక్‌ఔట్ అయితా అంటే ఒక రేంజ్‌లో అనేది ఫార్మ్ అయ్యి కొట్టుకుంటా ఉంటదన్నమాట. హ్మ్. హ్మ్. సో ఇప్పుడు ఈ ప్యాటర్న్ అనేది బ్రేక్‌ఔట్ చేసింది. 136 దగ్గర ఆల్‌మోస్ట్. హ్మ్. హ్మ్. ఇక్కడ ఎగ్జాక్ట్‌గా 136 ఓకే. రైట్. సో హ్మ్. ఎప్పుడైతే ఈ 136 అనేది బ్రేక్ అయిందో దానికి దీంట్లో పైన సస్టైన్ అయింది అంటే సో ఇట్ విల్ హ్మ్. కాస్ట్ ఇంకా మోర్ ఫర్దర్ లెవెల్స్ అన్నమాట. ఓకేనా? హ్మ్. ఇప్పుడు లెట్స్ సే హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం ఏ విధంగా యూజ్ చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడు కోల్ ఇండియా అని నేను చెప్పాను రైట్. 136 అబోవ్ హ్మ్. ఉంటే మళ్ళా పైకెళ్తుంది అని చెప్పేసి ఇక్కడ మనము చూసుకున్నాం రైట్. చూసుకున్న రైట్. రైట్. తర్వాత ఏం చేయాలి అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి నాకు బ్రేక్‌ఔట్ కనపడింది ఇందులో.
ఈ ట్రేడ్ లో కనపడింది. ఓకేనా? ఇప్పుడు అలైస్ బ్లూ లోకి ఎలా లాగిన్ అవ్వాలి, ఎలా యాడ్ చేయాలి అది చూపిస్తాను. ఓకే, అలైస్ బ్లూ లోకి లాగిన్ అవుతాను. ఓకే, ఓకే. ఫస్ట్ ఈ విధంగా వస్తుంది మీకు. ఓకే, ఏం చేయాలంటే ఒక వాచ్ లిస్ట్ ఏదైనా సరే వాచ్ లిస్ట్ ఒకటి సెలెక్ట్, ఎంటీ వాచ్ లిస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఈ ఎంటీ వాచ్ లిస్ట్ లో ఇది తీసేస్తాను ఫస్ట్. ఓకే, ఇది ఇలా ఎంటీ వాచ్ లిస్ట్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే నేను ఫస్ట్ నాకేం కావాలి, సేమ్ కోల్ ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి. కోల్ ఇండియా. ఓకే, సో కోల్ ఇండియాను ఫస్ట్ ఈక్విటీ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈక్విటీ బేస్డే కదా మనకు ఆప్షన్స్ ఫీచర్స్ చేసుకుంటాం కాబట్టి ఫస్ట్ కోల్ ఇండియా ఈక్వి ఎన్ఎస్సి చేయాలి. బిఎస్సి నేను ఎప్పుడు చేయను, ఎన్ఎస్సి మాత్రమే చేసుకుంటాను. ఓకే, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అనమాట. ఓకే, ఓకే. సో దీన్ని యాడ్ చేసుకుంటా. ఓకే, దీని తర్వాత ఏమి యాడ్ చేసుకుంటాను అంటే, ఓకే, బేసికల్గా ఏంటంటే ఆప్షన్ చైన్ అంటారు. ఆప్షన్ చైన్ అంటే ఏమేమి డిఫరెంట్ కాంట్రాక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోల్ ఇండియా ఇప్పుడు ఎంత 136 అనుకో, 136 తర్వాత అంటే 140, 145, 150 అలా వచ్చేసి కాంట్రాక్ట్స్ ఉంటాయి అనమాట. అవి మనకి ఎలా తెలుస్తుందంటే ఎన్ఎస్సి ఇండియాలోకి వెళ్ళాలి. ఓకే, 2 సింపుల్ వేస్ చెప్తాను మీకు. ఎన్ఎస్సి ఇండియా .comలోకి వెళ్ళినప్పుడు ఓకే, సో ఈ విధంగా వస్తుంది. సో పైన కోల్ ఇండియా అంటే కోల్ ఇండియా లిమిటెడ్ కొట్టాలి. ఇది ఇక్కడ వచ్చేసి డెరివేటివ్స్ ఉంటుంది. ఓకే, డెరివేటివ్స్ క్లిక్ చేస్తే ఆప్షన్స్ అన్ని వస్తాయి అన్నమాట. ఆప్షన్ చైన్ అనుకుంటండి ఇక్కడ, ఆప్షన్ చైన్ ఇవి టోటల్ గా ఉండే ఆప్షన్ చైన్ అనమాట. ఓకేనా? ఇదేంటి కోల్ ఇండియానే కదా, మరి 4200. ఓకే, సారీ, ఎస్, ఇది చూడండి. ఇక 140, 142, 140 అంటే ఎవ్రీ 2 రూపీస్ 50 పైసాకు కాంట్రాక్ట్ ఉందన్నమాట. ఓకే, ఓకేనా? అంటే ఇప్పుడు మనం ఇందాక ఏమనుకున్నాం, 136 అనుకున్నాం కదా, అంటే 137.5 ఉంటుంది, 140 ఉంటుంది, 142.5 అలా ఉంటుంది అనమాట కాంట్రాక్ట్స్. సో ఇది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్ సైడ్ సెలెక్ట్ చేసుకోవాలి మనము. ఇప్పుడు పైకి వెళ్తుంది కాబట్టి కాల్స్ సెలెక్ట్ చేసుకుంటాం. కిందికి వెళ్తే పుట్ సెలెక్ట్ చేసుకుంటాం. రైట్, ఇప్పుడు మనం ఆల్రెడీ డిసైడ్ అయిపోయినాం ఏంటి మనకు పైకి వెళ్తుంది అనేది డిసైడ్ అయిపోయింది కాబట్టి 136 అబవ్ వెళ్తే పైకి వెళ్తుంది అనుకున్నాము. రైట్, సో 136 దాటిపోయింది కాబట్టి మనం పైకి వెళ్తుంది అని డిసైడ్ అయిపోయినాం. సో అంటే నా ఫోకస్ ఇప్పుడు ఎట్ సైడ్ ఉండాలి. ఓకే, పుట్ కాల్స్, నో అప్ అయితే కాల్స్. ఓకే, కాల్స్. ఓకేనా? సో కాల్ అంటే ఏ విధంగా ఉంటుంది, 137.5. ఓకే, 137.5, 140, 142, 143, 145, 147, 150 ఇలా ఉంటాయి అన్నమాట కాంట్రాక్ట్స్. ఓకేనా? సో ఇప్పుడు నాకు ఇక్కడ ఉండే ప్రైస్ బేస్ చేసుకొని నేను డిసైడ్ చేసుకుంటా. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 135 రూపీస్ దగ్గర నేను కాంట్రాక్ట్ తీసుకోవాలనుకుంటే, 135 రూపీస్ కాంట్రాక్ట్ తీసుకోవాలి అనుకుంటే నాకు ఎక్కువ కాస్ట్ ఉంటుంది. అది నేను బేరబుల్ అయితే డెఫినెట్ గా నేను పెట్టుకుంటా, నాకేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు చూడు, అంటే 17 రూపీస్ ఉంది ఆల్మోస్ట్. ఎంత లాట్ ఇది, 4200 లాట్ ఇది. సో 4000 క్యాల్కులేషన్ ఎలా ఉంది, 4200 ఓకే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 17 రూపీస్, 17 into 4200 అంటే 71,000, 71,000కు నేను రెడీగా ఉన్నప్పుడు దీనికి నేను కొనుక్కుంటా. కానీ అప్పుడు అలా ఉండదు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఓకేనా? ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను 136 దగ్గర ఉన్నప్పుడు నేను 150 కాల్ అనుకున్నాను అనుకోండి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 150 కాల్. ఓకేనా? సో 150 కాల్ అప్పుడు ఇప్పుడు వచ్చేసి 7 రూపీస్ ఉంది. మనము ఏ రోజు క్యాల్కులేట్ చేసుకోవాలి, ఈ రోజు అంటే ఈ క్యాండిల్ అంటే మే
మే థర్డ్ క్యాలిక్యులేట్ చూసుకోవాలి. Hmm. ఓకే, అంటే మే 3 రోజు ఆ పర్టికులర్ 150 కాల్ అనేది ఎంత ఉండిందో చూసుకోవాలి. ఓకేనా? Okay. ఇప్పుడు చూడు, Hmm. ఈ క్లిక్ చేస్తాను. ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి హిస్టరీ కొట్టేసి, ఓకేనా, ఇక్కడ స్టాక్ ఆప్షన్స్, Hmm. ఇయర్ ఏప్రిల్ కాదు మే కదా, ఓకే మే, May. ఆప్షన్ కాల్ 150 కాల్ కదా, ఓకే 150 కాల్ ఫిల్టర్. Hmm. సో దీని యొక్క హిస్టరీ అంటే ఇంతకుముందు ఏ విధంగా మూవ్ అయింది అనేది నాకు చూపిస్తుంది అనమాట. Okay. ఓకేనా? Hmm. రైట్. సో ఎప్పుడు మనం అనుకుంది 3rd కదా, ఇదిగో 3rd, Hmm. 3వ తేదీ. ఓకే, 150 కాల్ ఎంత ఉంది? 70 పైసలు, 1 రూపాయి అలా ఉంది, Hmm. 85 పైసా. ఇది రీజనబుల్ ప్రైజే కదా, అంటే 70 ఆర్ 1 Right. రూపీ వేసుకున్నా కూడా, అంటే నీ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 4200 రూపీస్. ఇది ఇన్వెస్ట్మెంట్. ఈవెన్ యూ Right. బై అట్ 1 రూపీ. Right. 1 రూపాయలో కొనింటే నీకు ఎంత పడిండేది? 4200. 4,200. అంటే ఎక్కడ మనం ఈ లెవెల్లో అనుకున్నాం కదా, Hmm. ఈ క్యాండిల్ దగ్గర, అంతే కదా. ఇది Right. 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 ఇక్కడ ఎందుకు అనుకున్నా అంటే MACD అప్ అవుతుంది, రెండోది వచ్చేసి ఇక్కడ మనకు ADX రైజ్ అవుతుంది. ఓకే, Hmm. అదే విధంగా మనకు ఈ దర్వాజ్ బాక్స్ అనేది కూడా ఒక రేంజ్ బ్రేక్అవుట్ అనేది జరిగింది. Right. ఓకే, సో ఈ 3 ప్యాటర్న్స్ వల్ల మనం ఇక్కడ డిసైడ్ అయిపోయినాం. ఓకే, ఇక్కడ బ్రేక్అవుట్ అయింది కాబట్టి నేను ఇక్కడ తీసుకోవాలని డిసైడ్ అయినా కాబట్టి, సో Hmm. ఇక్కడ 134 135 ఉన్నప్పుడు 150 కాల్ సెలెక్ట్ చేసుకున్నాం. Right. ఓకేనా? ఎందుకు? Hmm. 1 రూపీలో ఉండింది కాబట్టి, దట్ ఈస్ బై రీజనబుల్ ప్రైస్ కాబట్టి, నాకు బేరబుల్ ప్రైస్ కాబట్టి నేను తీసుకున్నా. సో Hmm. ఇప్పుడు మనం అనుకున్న ప్రకారం అది పైకి వెళ్ళింది కాబట్టి, వాట్ ఈస్ ద కరెంట్ కాస్ట్? ఓకే, 12 రూపీస్. హైయెస్ట్ ఈస్ ద 12 రూపీస్. Right. 1 rupee నుంచి 12 rupees. ఎస్. సో 12 Almost రూపీస్. 12 times. సో 12.75 ఇంటూ 4200 Right. అంటే 4200 రూపాయలు నువ్వు ఇన్వెస్ట్ చేసింటే నీ ప్రాఫిట్ వచ్చేసి 53,000 రూపీస్ ఈజ్ అ ప్రాఫిట్ ఫర్ యూ. Yeah. Yeah. ఇమాజిన్. బట్ అది ఏ విధంగా నువ్వు దీన్ని ఎలా క్యాచ్ చేస్తావు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ డూ సమ్ హోంవర్క్ అట్లీస్ట్. Hmm. ఓకే, ఇప్పుడు ఈ కోల్ ఇండియా అనేది మనం ఎలా సెలెక్ట్ చేసుకున్నాము? రీజన్ ఏంటంటే, ఇప్పుడు చూడండి, నేను ఏం చేస్తానంటే కోల్ ఇండియా రైట్. ఇప్పుడు అంటే నెక్స్ట్ గోయింగ్ ఫార్వర్డ్ ఈ ఎక్సెల్ అనేది షేర్ చేస్తాను అనమాట. Okay. ఓకేనా? కోల్ ఇండియా ADX వీక్లీ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లనే సెలెక్ట్ చేసుకుంటాను. సో ఐఎమ్ గోయింగ్ టు వీక్లీ. ఇంకా కొంచెం టైం ఫ్రేమ్ పెంచుదాం. Hmm. ఓకే, ఇక్కడ గమనించావంటే, ఓకే, నీకు ఆల్మోస్ట్ ADX అనేది రైజ్ అవుతా ఉంది. Hmm. జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది రియల్. Okay. Right. Rise అవుతుంది. ఓకే, రైట్. సో ADX ఈస్ రైజింగ్, వీక్లీ రైజింగ్. ఓకేనా? డైలీ ఆల్రెడీ ఇందాక మనం చూసాం కదా, రైజింగ్. Hmm. Right. ఓకే, సో డౌన్ అయితే మటుకు టచ్ చేయకూడదు మనం దాన్ని. Hmm. ఓకేనా? సో టూ కండిషన్స్ మీట్ అయినాయి ఇక్కడ మనకి. Hmm. నెక్స్ట్ అవర్లీ చూస్తాను నేను. Hmm. ఓకే, అవర్లీ కూడా ఏ విధంగా ఉంది నాకు ఇక్కడ? సీ హియర్, అవర్లీ కూడా ఇట్ ఈస్ రైజింగ్ Hmm. అవుతుంది కదా. ఇక్కడ చూడండి, నీకు ఈ 2 లైన్స్ కూడా విడివిడిగా ఉన్నాయి. అదే విధంగా ఈ బ్లూ లైన్ అనేది అప్ అవుతుంది. ఎస్ ఆర్ నో? సరే, ఎక్సెల్ షీట్ కనిపిస్తుంది. రైజ్ అవుతుంది కదా, బ్లూ లైన్ రైజ్ అవుతుంది. సో ఇక్కడ కూడా నెక్స్ట్ 1 అవర్ వచ్చేసి రైజింగ్. ఓకే, సో తర్వాత బ్రేక్అవుట్ అన్నమాట. బ్రేక్అవుట్ అనేది మనము ఏదో 1 డేలో వేసుకుంటే బెస్ట్, డైలీ టైం ఫ్రేమ్ లో బ్రేక్అవుట్ తీసుకుంటే బెస్ట్. ఓకేనా? సో ఇందాక మనం చూసాం కదా, ఇందాక బ్రేక్అవుట్ అని చెప్పేసి దర్వాజ్ బాక్స్ బ్రేక్అవుట్ అని పెట్టుకున్నాము. ఓకే, అంటే చెప్పాలంటే ఈ విధంగా కూడా ఇది కూడా వేసుకోవచ్చు. ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ కూడా వేసుకోవచ్చు. యాక్చువల్ రియల్ గా చెప్పాలంటే దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది బ్రేక్అవుట్.
సో ఇట్లా ఒక లైన్ వేసుకోవాలి, అంటే ఆల్ హైస్ టచ్ చేసుకుంటూ ఒక బ్రేక్అవుట్ వేసుకోవాలి. ఓకే, చూడు ఒకసారి చూపిస్తాను మనం. సో ఎందుకు ఇక్కడ అంటే ఎక్కడెక్కడ ఈ టచ్ చేస్తా వచ్చింది చూడు, ఇక్కడ టచ్ చేశాను లైన్, ఇక్కడ టచ్ చేశాను, మళ్ళా ఆల్మోస్ట్ మళ్ళా ఇక్కడ ఒక టచ్ చేసింది, అండ్ దెన్ ఫైనల్ గా ఇక్కడ టచ్ చేసింది. ఓకేనా, ఇక్కడ ఏం జరిగింది, రివర్సల్ జరిగింది, అంటే అప్ అయింది ఇక్కడ. అంటే ఈ లైన్ ఏదైతే నేను లైన్ గీశానో ఆ లైన్ బ్రేక్ చేసి పైకి వెళ్ళిపోయింది. సో అంటే దిస్ ఇస్ కాల్డ్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అనమాట. ఇది ఒక ట్రెండ్ అంటారు అనమాట. ఓకే, సో ఈ విధంగా వచ్చేసి మనకి ఈ విధంగా ఇక్కడ చూడండి, ట్రెండ్ అంటే ఇలా ఉంటుంది అనమాట. ఓకే ఓకే, సో ఇట్లా ట్రెండ్ అనేది ఈ విధంగా, అంటే ఎప్పుడైతే ఈ లైన్ టచ్ చేయగానే అది ఫాలో అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది ఏం ట్రెండ్, డౌన్ ట్రెండ్. డౌన్ ట్రెండ్ చూడు ఎలా ఉంది మీకు, అంటే వెళ్తుంది, ఆ లైన్ టచ్ చేస్తుంది, మళ్ళా పడుతుంది, మళ్ళా అప్ అవుతుంది, మళ్ళా పడుతుంది, మళ్ళా అప్ అవుతుంది, పడుతుంది. సో అంటే ఒక ట్రెండ్ అనేది ఫామ్ చేస్తుంది అనమాట. ఆ ట్రెండ్ ను ఇప్పుడు బ్రేక్ చేసేసింది అంటే ఏంటి, అప్పుడు ట్రెండ్ రివర్సల్ జరుగుతుంది. అంటే ఇప్పుడు డౌన్ ట్రెండ్ పోయి అప్ ట్రెండ్ మారిపోతుంది అనమాట. సో యూ గాట్ ఇట్ మై పాయింట్. ఇక్కడ ట్రెండ్ లైన్ చూడు, ఇక్కడ నేను ట్రెండ్ లైన్ పెట్టుకున్నాను. సో ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ డన్, ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయిపోయింది, బ్రేక్అవుట్ కూడా అయిపోయింది. సో వీక్లీలో రైజింగ్ లో ఉంది, డైలీలో రైజింగ్ లో ఉంది, ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ లో ఉంది, 1 hour లో కూడా రైజింగ్ లో ఉంది. వాట్ అబౌట్ 15 minutes? సో ఇప్పుడు ఏం చేయాలంటే 15 minutes లో ఎప్పుడైతే మనకు పాజిటివ్నెస్ కనపడిందో, అంటే జస్ట్ కొంచెం పాజిటివ్ కనపడినా కూడా we can start investing అన్నమాట. ఓకే ఓకే, ఇక్కడ సో ఇక్కడ చూసారా మీకు, ఎక్కడి నుంచో వస్తుంది, అది రైజ్ అవుతుంది, ఏడిఎక్స్ అనేది రైజ్ అవుతూనే ఉంటుంది, రైజ్ అవుతూనే ఉంటుంది. సో అంటే ఏంటంటే ఎస్ వీ కెన్ ఇన్వెస్ట్ ఎవ్రీ ఫాల్. దీంట్లో ఎవ్రీ ఫాల్ మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. రైట్, యూ గాట్ ఇట్ మై పాయింట్. సో అంటే మనము 3వ తేదీ ఇన్వెస్ట్ చేసింది అంటే ఈ రోజు మనకు దాదాపు 50,000 రూపీస్ కోల్ ఇండియాలో ప్రాఫిట్ వచ్చింది. రైట్, ఓకే, సో ఆ విధంగా ఏం చేయాలి అంటే, సో ఏడిఎక్స్ ట్రెండ్ లైన్ యూజ్ చేసుకొని స్టాక్ ని సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నిన్న కాల్ ఇచ్చాను, రైట్, నేను లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ నిఫ్టీ కాల్ ఇచ్చాను. బ్యాంక్ నిఫ్టీ కాల్ ఇస్తే బ్యాంక్ నిఫ్టీ ఫెయిల్ అయింది. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ నాకు ఏడిఎక్స్ లేదు, ఎందులో ఏడిఎక్స్ లేదు, డైలీ టైం ఫ్రేమ్ లో ఏడిఎక్స్ లేదు. సీ హియర్, ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఫాల్ అవుతుంది. సో యువర్ కండిషన్ ఒక కండిషన్ అనేది మీట్ అవ్వట్లే నీకు. సో డెఫినెట్ గా నువ్వు ఫెయిల్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. యూ గాట్ మై పాయింట్. అంటే మనం అనుకున్న ఫార్ములాలో ఒక్క కండిషన్ మీట్ అవ్వకపోయినా కూడా యూ షుడ్ నాట్ ఎంటర్. ఇట్స్ అ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్, ఇస్ అ సింపుల్ థింగ్. సో అట్లా ఏం చేయాలంటే మనకు కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ అనేది, అంటే ఆప్షన్స్ అన్ని దానిలో ఆప్షన్స్ ఉండవు, ఓన్లీ కొన్ని దానిలకు మాత్రమే. ఇది ఒక కోల్ ఇండియా, ఓకేనా, కోల్ ఇండియా అనేది ఒక ఎగ్జాంపుల్ తీశాను, రైట్. ఇప్పుడు ఎన్టీపీసీ చూపిస్తా చూడండి, ఎన్టీపీసీ వచ్చింది మనకి. ఓకే, రీసెంట్ గా ఎన్టీపీసీ తర్వాత అంతకుముందు వచ్చేసి ఏమేమి వచ్చినట్టు ఒకసారి ఎస్బీఐ లైఫ్ వచ్చింది, యునైటెడ్ స్పిరిట్స్ ఓకే పంపించాను, ఓకే, ఫోర్టీస్ హెల్త్ కేర్, టొరంట్ ఫార్మా, మారుతి సుజుకి ఇంకా బ్రేక్అవుట్ అవ్వలేదు, ఇప్పుడే జస్ట్ బ్రేక్అవుట్ అయింది. ఓకే, కానీ ఇంకా అది ఇంకా అవ్వలేదు, చూపిస్తాను కూడా. భారతీయ ఎయిర్టెల్, హిండాల్కో, ఓకే, హిండాల్కో తీసుకున్నాము. ఓకేనా, హిండాల్కో ఒక రేంజ్ లో చూసారా,
ఒక్క రేంజ్ లో మూవ్ అయింది. ఇండాల్కు ఎక్కడ అసలు ఏంటి రికమెండేషన్ ఏంటి అప్పుడు 375 ఇంపార్టెంట్ లెవెల్ టు వాచ్. ఓకే, అంటే 375 ఎక్కడ అది 375 ఈ రేంజ్ లో. ఓకే, ఈ క్యాండిల్ ఇక్కడ గమనించారా? ఇప్పుడు ఇది మనం నేర్చుకునింది మన క్లాసెస్ లో. ఇక్కడ చూసారంటే ఇది ఒక రెసిస్టెన్స్ అన్నమాట. 300 375 అనేది ఒక రెసిస్టెన్స్. ఓకే, ఈ లైన్ ఎన్నిసార్లు టచ్ చేసిందో ఒకసారి అబ్జర్వ్ చేయి. ఓకేనా, సో 1 2 3 ఓకే 4th టైం కూడా టచ్ చేసింది ఆల్మోస్ట్. ఇది 5th టైం బ్రేక్ కొట్టేసింది. ఈ క్యాండిల్ బ్రేక్ అయింది పైకి. ఎప్పుడైనా ఒకసారి ఒక లెవెల్ బాగా కొట్టుకుని ఆ లెవెల్ బ్రేక్ చేసింది అంటే దాన్ని మనము బ్రేక్అవుట్ గా కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకేనా, సో అప్పుడు చూడండి, ఇప్పుడు 375 మనం బ్రేక్ చేసిన తర్వాత నీకు దాదాపు 420 430 వరకు వెళ్ళింది. ఓకే, అంటే ఏ రోజు చూడండి ఒకసారి. ఓకే, రైట్. మన సెకండ్ కండిషన్ ఏంటి? మన ఫస్ట్ కండిషన్ ఏంటి? ADX ఏమవుతుంది? ADX రైజింగ్. సో అంటే అవర్ కండిషన్ ఇస్ మీటింగ్. ఓకే, ఇదేంటిది? ఇండియన్. సో ఇది రైజింగ్. సో వీక్లీ చూద్దాము. సో ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయిందా? ఎస్, ట్రెండ్ లైన్ కూడా బ్రేక్అవుట్ అయింది. అయింది కదా? ఇక్కడ ఇక్కడ పైన లైన్ బ్రేక్ చేసింది కదా? ఓకేనా, సో నా 1 అవర్ చూద్దాము మనం అనుకున్న ప్రకారం. సో 1 అవర్ ఏంటి? 1 అవర్. సో 1 అవర్ లో కూడా ADX అనేది రైజింగ్. చూసారా ఇక్కడ బ్లూ లైన్ రైజ్ అవుతుంది కదా? సో అంటే కండిషన్ ఇస్ మీట్. సో ఇక్కడ కూడా రైజింగ్. సో వీక్లీ పెట్టకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు, బట్ పెట్టుకుంటే బెస్ట్. అదేం ఇట్స్ నాట్ ఎ మ్యాండేటరీ. అట్లీస్ట్ డైలీ టైం ఫ్రేమ్ లో అన్నా ఉండాలి. దాంట్లో కూడా రైజింగ్, వీక్లీలో కూడా రైజింగ్. సో అంటే ఇది కూడా మీట్ అయింది. ఓకే, సో ఇండాల్కోలో మనకు వీక్లీ రైజ్ అయింది, డైలీలో రైజ్ అయింది, ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయింది, 1 అవర్ కూడా రైజింగ్ లో ఉంది. నా 15 minutes లో ఎవ్రీ ఛాన్స్ ఈజ్ అ బై ఆప్షన్. ఓకేనా, 15 minutes లో మనకి ఏ బై ఆప్షన్ వచ్చినా కూడా ఇట్ ఈస్ ఎ బై ఆప్షన్ అన్నమాట. ఓకే, సో నౌ ఇప్పుడు చూడండి మనకి ఎక్కడ ఇది బ్రేక్అవుట్ ఇచ్చింది చూద్దాం. ఓకే, సో లెట్స్ సే 15 minutes లైవ్. ఓకే, సో ఎప్పుడైతే నువ్వు ఇక్కడ 375 ఈ రేంజ్ బ్రేక్అవుట్ చేస్తుందో అంటే మనకి ఎన్నో తేదీ బ్రేక్అవుట్ చేసింది? దాదాపు థర్డ్ బ్రేక్అవుట్ చేసింది. ఓకేనా, సో సేమ్ సిచ్యువేషన్ ఇక్కడికి వెళ్దాం. ఇండాల్కు తర్వాత డెరివేటివ్స్, తర్వాత ఆప్షన్ చైన్. ఓకేనా, సో ఇప్పుడు ఎక్కడ బ్రేక్అవుట్ చేసింది? 380. ఓకే, 375 కదా? సో 375 కాబట్టి నా ప్రైస్ వచ్చేసి, నా బడ్జెట్ వచ్చేసి నేను 420 అనుకున్నాను. 420 దగ్గర నేను కొనుక్కుంటున్నా. ఓకే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 420 కాంట్రాక్ట్ తీసుకుంటా. ఓకేనా, ఆల్ హిస్టరీ పెట్టాను. ఇక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. 20 ఎక్స్పైరీ మే, ఆప్షన్ టైప్ కాల్. సో 420 కాల్ తీసుకుంటాను. ఫిల్టర్. ఓకే, 3వ తేదీ థర్డ్. ఓకేనా, చూడండి 4 రూపీస్ 45 పైసా ఉంది లో. సో దట్ ఈస్ మై లో ప్రైస్. ఓకే, 5 రూపీస్ అంటే 4 రూపీస్ నుంచి 6-7 రూపీస్ వచ్చింది ఆ రోజు. దీన్ని లాట్ సైజ్ ఎంత అసలు? ఏంటిది? ఇండాల్కో కదా? ఓకే, లాట్ సైజ్ చూద్దాం ఒకసారి.
2150 అనుకుంటా 2150. ఓకే. సో ఎంత ఉంది నాకు 4 రూపీస్ ఉంది అంటే 5 రూపీస్ ఇంటూ 2000 అంటే ఓకే ఆల్మోస్ట్ ఒక 10,000 రూపీస్ ఈజ్ మై ఇన్వెస్ట్మెంట్. రైట్. ఓకే ఓకే అంతకన్నా ఇక్కడ నీకు తక్కువ లేదు. అంతకుముందు ఒక్కసారి ఏమో 3 రూపీస్ వచ్చింది. 3 రూపీస్ 4 రూపీస్ 4 రూపీస్ 5 5 5 4 రూపీస్ ఇస్ ద బెస్ట్ ప్రైస్. 4 రూపీస్ ఇస్ ద బెస్ట్ ప్రైస్. ఓకే సో అంటే మనం బై చేసుకోవచ్చు ఆ ప్రైస్ లో. ఓకేనా. సో రైట్. సో అంటే 10,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేశాం. సో ఎంత వరకు వెళ్ళింది నీకు? ఆల్మోస్ట్ చూడండి 14 రూపీస్ 25 రూపీస్ హైయెస్ట్ 25. సో 25 ఇంటూ నువ్వు ఎంత పెట్టావు ఆల్రెడీ 5 రూపీస్ తీసుకుంటే 20 రూపీస్. 20 ఇంటూ 2150 ఎంత సంథింగ్ ఏదో ఉంది అంటే ఆల్మోస్ట్ 43,000 నీకు ప్రాఫిట్ అంతే. 43,000 రూపీస్ ప్రాఫిట్ ఇన్ హిండాల్కో. సో అంటే మన ఇక్కడ రైట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే పాయింట్ నెంబర్ 1 రైట్ స్టాక్ ను ఐడెంటిఫై చేయడమే, రైట్ స్టాక్ రైట్ టైము రైట్ ప్రైస్ లో బై చేయడమే ఇంపార్టెంట్. ఈ 3 థింగ్స్. సో అంటే ఇక్కడ మనం చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఈ కోల్ ఇండియా కానీ హిండాల్కో కానీ ఇవన్నీ కూడా సో ఏంటి అంటే కరెక్ట్ గా బ్రేక్అవుట్ అయ్యి ఏడిఎక్స్ రైజెస్ కండిషన్స్ అన్ని మీట్ అవుతుంటే దట్ ఈస్ ద బెస్ట్ స్టాక్ ఫర్ యూ ఇన్వెస్ట్మెంట్. ఓకే ఇందాక బ్యాంక్ నిఫ్టీ ఒక కండిషన్ ఫ్లాప్ అయింది. సో స్టాప్ ఇన్వెస్టింగ్, దాని మీద ఇన్వెస్ట్ చేయొద్దు. మనం అంటే ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనము ఒక దానికి అడిక్ట్ అవుతాం అనమాట. అంటే బ్యాంక్ నిఫ్టీ లేకపోతే నిఫ్టీకి ఇంకొక దానికి అడిక్ట్ అయిపోతాం. అడిక్ట్ అయిపోయిన తర్వాత ఏం చేస్తామంటే ఎవ్రీ డే ఆపర్చునిటీ వస్తుందని వెయిట్ చేస్తాము. బట్ దట్ ఈస్ నాట్ పాసిబుల్ ఎవ్రీ టైం. మార్కెట్ లో మొమెంటం ఎలా ఉంటుందంటే ఒక ప్రైస్ నుంచి ఈ ప్రైస్ వరకు అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంత్ లో 20-22 రోజులు మార్కెట్ ఉంటే ఈ మార్కెట్ వచ్చేసి నీకు యాక్చువల్ మూమెంటం అనేది ఉండేది 1 వీక్ మాత్రమే ఉంటుంది. ఎగ్జాక్ట్ గా అంటే 7 రోజులు మాత్రమే మూమెంటం అనేది ఉంటుంది. ఆ మూమెంటం ఉన్న రోజుల్లోనే ఫాస్ట్ గా టక్ 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 అంటే టార్గెట్స్ రీచ్ అయిపోతుంది. అంటే ఒకసారి దానికి అన్ని బ్రేక్అవుట్స్ జరిగిపోయినాయి, మూవ్ అయిపోయినాయి అంటే విత్ ఇన్ ఎ వీక్ లో అది దాని యొక్క టార్గెట్స్ రీచ్ అయిపోతుంది. మిగతా టైం ఏం చేస్తుంది అంటే మిగతా టైం 90% ఏం చేస్తుంది టైం పాస్ లోకి వెళ్ళిపోవడము. ఓకే తర్వాత వచ్చేసి రెసిస్టెన్స్ లో ఉంటది అన్నమాట. అంటే కన్సాలిడేషన్ మోడ్ అంటుందని. ఓకేనా. ఆ కన్సాలిడేషన్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. ఆ కన్సాలిడేషన్ మోడ్ లోకి వెళ్ళినప్పుడు మీకు ఎస్పెషల్లీ అంటే యాజ్ ఎ ఆప్షన్ బయర్ గా యూ షుడ్ నాట్ టచ్ అట్ ఆల్. సో కానీ మన మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే అంటే చాలా ప్రాబ్లమ్స్ మనము ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసింటాం, లాసెస్ అవుతాము. సో అంటే ఒక స్ట్రాటజిక్ వేలోకి రావట్లేదు మనం. వీఆర్ నాట్ కమింగ్ అప్ స్ట్రాటజీ. అంటే నీకు ఏ విధంగా కావాలో అంటే జనాలు ఎలా ఆలోచిస్తున్నారు చెప్తున్నాం. ఓకే 99% ప్రాఫిట్ కనపడేటప్పుడు 1 సెకండ్ హలో. సో అంటే మనం ఏం చేస్తున్నామంటే ఒక స్ట్రాటజీకి వెళ్ళి అంటే ఒక స్ట్రాటజీ డిజైన్ చేసుకోవట్లేదు. మనకు కావాల్సినట్టుగా మార్కెట్ ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. అది ఇక్కడ కావాల్సింది అది కాదు. మార్కెట్ ఏ విధంగా నడుస్తుందో మార్కెట్ తగినట్టుగా నువ్వు నీ స్ట్రాటజీ నువ్వు డిజైన్ చేసుకోవాలి. ఓకేనా. అలా చేయాలంటే మనం ఒకే ఒక స్టాక్ మీద డిపెండ్ ఉండకూడదు సార్. అన్ని స్టాక్లు చూడాలి మనం కన్సిస్టెంట్ గా రోజు. అంటే నువ్వు కండిషన్ తీసుకొని ఆ కండిషన్ ఏది మీట్ అవుతే దాని మీద ఫోకస్ చేయాలి. రైట్. యు గాట్ ఇట్ మై పాయింట్. యా. సో అంటే ఇప్పుడు నేను కండిషన్ చెప్తున్నా. ఏడిఎక్స్ అనేది వన్ ఆఫ్ ది ఫస్ట్ ప్రైమరీ కండిషన్ చెప్తున్నా. ఆ ప్రైమరీ కండిషన్ మీట్ అయిన తర్వాతనే నువ్వు మిగతా ఏదైనా కూడా చేయాలి. రైట్. యు గాట్ ఇట్ మై పాయింట్. yes sir. ఇప్పుడు
అదే కానీ ఇప్పుడు అదే చెప్తున్నా, బ్యాంక్ నిఫ్టీలో అంటే స్టిల్ వీఆర్ డూయింగ్ మిస్టేక్స్ బికాస్ ఆఫ్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ స్పెసిఫిక్ స్టాక్స్ అనమాట. ఒకటి పెట్టుకుంటాం, బ్యాంక్ నిఫ్టీ పెట్టుకుంటాం మైండ్ లో. సో దాని మీద ఎవ్రీ డే వీఆర్ ట్రైంగ్ టు గెట్ ఆపర్చునిటీ. అది రాదు. ఎందుకు రాదు అంటే దాంట్లో మొమెంటం ఉన్నప్పుడు మాత్రమే ఒక క్లారిటీగా వెళ్ళిపోతుంది. ఓకే, ఇప్పుడు అంటే ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం చేయాల్సిన నంబర్ 1 పాయింట్ ఏంటంటే ఒక్కొక్కడ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా, ఐసిఐసిఐ బ్యాంక్ సిచ్యువేషన్ ఏంటి, ఫాల్ అవుతుంది. నో, ఇట్స్ అది మన కండిషన్ మీట్ అవ్వడా. సో మనం దాన్ని టచ్ చేయకూడదు చెప్పాలంటే. ఎప్పుడైతే మన కండిషన్ మీట్ అవుతుందో అప్పుడే దాన్ని టచ్ చేయాలి. దట్ ఈస్ అవర్ స్ట్రిక్ట్ పాలసీ, రైట్? దాన్ని మటుకు ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు డివేట్ చేయకూడదు. ఇప్పుడు చూడండి, వీక్లీలో తీసుకుంటే వీక్లీలో ఫాలో అవుతుంది. అంటే ఇవన్నీ ఏంటంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ అ వాస్ట్ సబ్జెక్ట్ అన్నమాట. ఓకే, వాస్ట్ సబ్జెక్ట్. ఆ వాస్ట్ సబ్జెక్ట్ ఏంటంటే ఈ మార్కెట్ అనేది ఏ విధంగా మూవ్ అవుతుందంటే ఒక వేవ్స్ ఫార్మేషన్ నడుస్తుంది అనమాట. వేవ్స్. ఓకే, సో అంటే లెట్స్ ఏ పెయింట్ లో చెప్తాను. ఓకే, సో ఎప్పుడైనా సరే ఓకే ఫర్ ఎగ్జాంపుల్ అంటే మార్కెట్ ఎప్పుడు కూడా న్యూస్ మీద నడవదు. ఆ టైంకి న్యూస్ క్రియేట్ చేస్తారు యాక్చువల్గా. దట్ ఈస్ ద థింగ్. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది సో ఇది సపోర్ట్. ఇది అంటే నేను ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలి. దిస్ ఈజ్ మై స్టార్ట్ పాయింట్, దిస్ ఈజ్ మై డెస్టినేషన్ పాయింట్. కానీ అది ఎప్పుడు అలా వెళ్ళదు, ఎప్పుడు కూడా ఇలా వెళ్తుంది. సో ఈ విధంగా ఒక షేప్స్ అనేది ఫామ్ చేసుకుని వెళ్తుంది. ఈ విధంగా డౌన్కి వచ్చి మళ్ళా పైకి వెళ్ళి ఓకే ఈ విధంగా వెళ్ళి పడుతుంది, మళ్ళా పడుతుంది. ఇక్కడ ఇందులో నువ్వు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది యాక్చువల్ గా డైరెక్షన్ ఈజ్ అప్ డైరెక్షన్. ఇది ఏంటిది, అప్ డైరెక్షన్ అన్నమాట. మార్కెట్ ఈ పర్టికులర్ లెవెల్ కి ఈ పర్టికులర్ లెవెల్కి వెళ్ళాలి. దిస్ ఇస్ అప్ డైరెక్షన్. ఈ అప్ డైరెక్షన్ లో ఏమవుతుందంటే నువ్వు ఫోకస్ చేయాల్సిన పాయింట్స్ ఏంటంటే ఓకే ఇది 1 and 2, దీన్ని ఫోకస్ చేయాలి, దీన్ని ఫోకస్ చేయాలి. దీన్ని ఫోకస్ చేయకూడదు, దీన్ని ఫోకస్ చేయకూడదు. అంటే దీన్ని ఎందుకు ఫోకస్ అంటే యాక్చువల్గా మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుందంటే ఇట్ ఈస్ ఏ యూజర్ ఫ్రెండ్లీ. రియల్ గా చెప్పాలంటే అది నువ్వు దాన్ని అర్థం చేసుకున్నావు, దాన్ని అర్థం చేసుకున్నావు అంటే నీకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు నేను దీన్ని ఎందుకు వద్దానని నీకు చెప్తా. ఓకేనా, ఇది డౌన్ కి వస్తుంది అనమాట. ఈ డౌన్ కి వచ్చినప్పుడు ఎలా వస్తుంది అంటే ఎవరైనా కూడా ఈసారి ఫస్ట్ టైం ఎంట్రీ తీసుకునే వాళ్ళు సెకండ్ టైం ఎంట్రీ తీసుకుంటారు అనే ఉద్దేశంతో వస్తుంది రియల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది, నేను అంటే వెళ్ళిపోతుంది. అప్పుడు నేను బాధపడుతుంది, అయ్యో నేను కొనలేదు అనుకుంటా. కానీ అది మళ్ళా ఒకసారి డౌన్ కి వచ్చి సెకండ్ టైం ఇంక వెళ్ళిపోతావు అనమాట. ఇంక నీకు రాదు, ఇంక దొరకదు ఛాన్స్. మళ్ళా అంత తక్కువ ప్రైస్ రాదు నువ్వు కొనుక్కోవాలనుకుంటే ఈ ప్రైస్ లో కొనుక్కోవాలన్నమాట. సో ఎప్పుడైనా సరే ఇట్లా అప్ డైరెక్షన్ లో వెళ్ళినప్పుడు ఈ వేవ్లు పట్టించుకోకూడదు. ఓకేనా, ఇప్పుడు అదే దాన్ని నేను గ్రాఫికల్ గా నీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు నీకు బ్యాంక్ నిఫ్టీ ఏ స్టేట్ లో ఉందో చూడండి. అంటే అక్కడ ఎందుకు అది మొమెంటం లేదు అనే దానికి ఐఎమ్ గివింగ్ యూ ద ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఈ వేవ్స్ కాన్సెప్ట్ అనేది ఎక్కడ లేదు రియల్ గా చెప్పాలంటే. అంటే నీకు బయట ఏ చార్ట్స్ లో దొరకదు. ఓకేనా,
ఇప్పుడు ఎస్. ఇప్పుడు నేనేం చెప్పాను ఇందాక? ఓకే. సో 1, 2, 3, 4 ఇక్కడ చూసారా? ఇది ఏ చార్ట్ చూసారా? వీక్లీ. అంటే 1 క్యాండిల్ ఈక్వల్ టు వీక్. 1 వీక్ అన్నమాట. ఇప్పుడు నేను ఇందాక దీనికి చెప్పిన దానికి దీనికి మీకు మ్యాప్ సింక్ అవుతుందో లేదో చూడండి ఒకసారి. ఓకే. 1 ఫోకస్ చేయొచ్చు, 2 ఫోకస్ చేయకూడదు, 3 ఫోకస్ చేయొచ్చు, 4 ఫోకస్ చేయకూడదు అని చెప్పా, రైట్? రైట్. ఓకేనా? ఇప్పుడు మనము బ్యాంక్ నిఫ్టీ ఏ మోడ్ లో ఉంది ఇప్పుడు? 4 లో ఉంది. 3 అయిపోయింది. 3 ఇస్ కంప్లీటెడ్ అండ్ ఇట్ ఈస్ కమింగ్ డౌన్ టు 4. సో అంటే ఇప్పుడు ఈ 4 అనేది ఎలా ఉంటదంటే, ఇప్పుడు మార్కెట్ పైకి వెళ్ళాలి డైరెక్షన్. బట్ నువ్వు ఆ టైంలో డౌన్ అయిందనుకో, నువ్వు ఏం ఆలోచిస్తావు? నువ్వు ఎగ్జిట్ అవుతావా పొజిషన్? ఎగ్జిట్ అవ్వవు. అంటే మనం ఏం ఆలోచిస్తాం? మళ్ళా అప్ అవుతుందిలే. రైట్. అంటే అక్కడ ఏంటంటే ఇట్స్ నాట్ గివింగ్ యూ ద ఫుల్ ఆపర్చునిటీ టు డౌన్ సైడ్ అన్నమాట. ఇది డౌన్ సైడ్ కాదు, మళ్ళా ఎక్కడో చోటికి సపోర్ట్ తీసుకొని మళ్ళా పైకి వస్తుంది. అంటే ఇప్పుడు ఈ వేవ్ ను మనము టచ్ చేయకూడదు. ఆ వేవ్ లో టచ్ చేయడం వల్లనే నీకు ఇన్ని కచరా చూసావా? ఎట్లా ఉందో? ఇది ఫాలింగ్ ఎలా ఉంది చూసావా? కచరా ఉంది. అప్ డౌన్. ఎందుకంటే దానికి ఒక క్లారిటీ ఉండదు. ఇప్పుడు మళ్ళా 3 ఇక్కడి నుంచి ఇక్కడ చూసావా? పైకి వెళ్ళేటప్పుడు ఎలా మూవ్ అయిందో చూసారా? క్లియర్ గా షార్ప్ గా అయింది. కానీ పడేటప్పుడు కచరా క్లారిటీ లేదు. ఈ కచరాను నువ్వు ఐడెంటిఫై చేసేదానికి మనం యూజ్ చేసే ఒక ఇండికేటర్ వచ్చేసి ADX. గాట్ ఇట్? సో అందుకే ఇంత క్లారిటీ లేనప్పుడు దాన్ని మనం ఎందుకు టచ్ చేయకూడదు అని ఎందుకు చెప్తున్నాను అంటే, బికాజ్ మనకు అప్పుడు ప్రాఫిట్స్ రావు పెద్దగా. ఎప్పుడు కూడా డైరెక్షన్ అనేది ఇలా కంటిన్యూగా ఒక డైరెక్షన్ లో వెళ్తున్నాయంటే మార్కెట్ లో మనీ సంపాదించుకోవచ్చు. కానీ ఒక క్లారిటీ లేకుండా పైకి కిందికి అలా మూవ్ అవుతున్నాయి అంటే ఓకే, నువ్వు మనీని సంపాదించుకోవు. ఓకేనా? చూసింగ్ ద మనీ అంటే ఇక్కడ ఇద్దరు ఉంటారు అనమాట. ఆప్షన్ బయర్, ఆప్షన్ సెల్లర్. ఆప్షన్ బయర్ కు మనీ రావాలి అంటే నీకు బైక్ లో మనకు 100 స్పీడ్ లో పోయినట్టు పోతే మనీ వస్తాయి. ఓకే. ఆప్షన్ సెల్లర్ కి బైక్ లో 5, 10, 20 కిలోమీటర్ స్పీడ్ లో వెళ్తే మనీ వస్తాయి. సింపుల్ గా చెప్పాలంటే టైం పాస్ చేసినా డబ్బులు వస్తాయి. టైం పాస్ చేసినా మనీ వస్తాయి. లేదంటే ఆపోజిట్ డైరెక్షన్ లో డౌన్ అయినా కూడా షార్ప్ గా వస్తాయి. కానీ బయర్ కి అలా కాదు. బయర్ కు వన్ వే ఛాన్స్ అన్నమాట. బయర్ కు వేరే ఛాన్స్ లేదు. కానీ వాడికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు లెట్స్ సే ఆప్షన్ సెల్లింగ్ చేయాలంటే నీకు దాదాపు 1 lakh ఇన్వెస్ట్ చేయాలి. 1 lakh ఇన్వెస్ట్ చేయాలి. 1 lakh ఇన్వెస్ట్ చేస్తే ఎంత వస్తుంది? లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక 100 రూపీస్ దగ్గర షార్ట్ సెల్ చేసినావు అనుకో, 100 రూపీస్ దగ్గర. ఓకే, నువ్వు ఎంత ఇన్వెస్ట్ చేయాలి? 1 lakh అనుకో. 1 lakh నీకు ఎంత ప్రాఫిట్ వస్తుంది? ఓన్లీ 100 రూపీస్ నీకు ప్రాఫిట్ వచ్చింది, నాట్ మోర్ దన్ దట్. 100 రూపీస్ ఇంటూ 25 అంటే 2500. అంటే 1 lakh ఇన్వెస్ట్ చేస్తే నీకు 2500 ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. అంటే ఎంత పర్సెంటేజ్? 2.5% ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. 2.5 రూపాయలు ఇంట్రెస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. బట్ ఆప్షన్ బయింగ్ ఎట్లా? 2500 ఎక్స్పెక్ట్ పెట్టేసి 1,00,000 రూపాయలు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. అంటే ఎంత టైం నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? దాదాపు 400% ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. సీ ద డిఫరెన్స్. ఇక్కడ 1,00,000 రూపాయలు పెట్టి 2.5 ప్రాఫిట్ కనబడుతుంది. బయింగ్ లో 2.5 పెట్టి 1,00,000 రూపాయలు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. అంటే 400% ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. మరి ఇక్కడ అడ్వాంటేజ్, డిసడ్వాంటేజెస్ రెండు ఉన్నాయి. అడ్వాంటేజ్ ఏంటంటే
అంటే అంత యాక్యురసీ ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఇన్వెస్ట్ చేయాలి. దట్ ఈస్ ద రీజన్. ఆప్షన్ బయర్‌కు ఛాన్స్ లేదా అంటే యెస్, ఇందాక మనకు కనపడేటియన్ని ఇవన్నీ ప్రూఫ్సే కాదా? ఇప్పుడు మనం చూసాము రైట్? ఇప్పుడు ఇందాక ఏమేమి చూసాం మనము? హిండాల్కో చూసాము రైట్? దాని రైట్. తర్వాత కోల్ ఇండియా చూసాము రైట్? కోల్ ఇండియా. సో ఇవన్నీ మనకు ప్రూఫ్సే కదా! రైట్. ఎంత ప్రాఫిట్? ₹1కి ₹20 అంటే 40,000, 50,000 ప్రాఫిట్ కనపడలా? 4,000, 5,000కి 40,000 కనపడింది కదా! అంటే 10 టైమ్స్ ప్రాఫిట్ వచ్చింది కదా నీకు. యాహ్! 10 టైమ్స్ yes. ఇట్స్ నాట్ 10 టైమ్స్. యాక్చువల్లీ 10 టైమ్స్ ఈజ్ ఈక్వల్ టు 1000%. 1000% అంటే పెట్టిన దానికి 1000% ప్రాఫిట్ అన్నమాట. రైట్. గాట్ ఇట్? సో అది. సో అందుకు ఈ మార్కెట్ అనేది ఎలా ఉంటుందంటే ఇక్కడ చూసారంటే ఇప్పుడు ఇదే హిండాల్కో తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ చూసారంటే ఇది అప్ డైరెక్షన్ లో వెళ్ళాలి మార్కెట్. కాబట్టి ఇక్కడ నుంచి ఇంతవరకు షార్ప్‌గా వెళ్ళింది. చాలా షార్ప్‌గా వెళ్ళింది. ఓకేనా? ఈ మధ్యలో ఏం చేసింది? మార్కెట్ డౌన్‌కి వెళ్ళాలి కాబట్టి టైం పాస్ చేసింది ఇక్కడి నుంచి ఇక్కడికి. అంతా టైం పాస్ జోన్. ఆల్మోస్ట్ ఎన్ని రోజులు? మార్చి 1వ తేదీ నుంచి స్టార్ట్ చేస్తే, మార్చి 1 స్టార్ట్ చేస్తే మే ఆల్మోస్ట్ 2 మంత్స్ టైం పాస్ చేసింది. ఎప్పుడైతే ఇంత టైం పాస్ జోన్ బ్రేక్అవుట్ చేసిందో, షార్ప్ కొట్టేసిందో ఇంక వెళ్ళిపోయా. 370, 380 నుంచి కొడితే ₹430 క్లియర్ మనీ. సో అంతే, నువ్వు అంత వెయిట్ చేయాలి. అంత వెయిట్ చేసి ఆ ఆపర్చునిటీ కోసం వచ్చిన తర్వాతనే యూ ఫోకస్ ఆన్ ఇట్. మధ్యలో ఇక్కడ ఒక చోట వచ్చింది. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఆపర్చునిటీ. ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. చెప్తున్నా అంటే మనము అంత క్లారిటీ ఉంటేనే మార్కెట్లో ఇన్వాల్వ్ అవ్వాలి. గాట్ ఇట్ రైట్? సో ఇప్పుడు ఈ విధంగా ఒక ఎక్సెల్ తయారు చేసుకొని ఓకే, మనం చేయాల్సిన ఫోకస్ స్టాక్స్ అంతా కూడా ఇలా పెట్టుకునేసి కోల్ ఇండియా, హిండాల్కో పెట్టుకొని వీక్లీ ఈడిక్స్ రైజింగ్ ఉందా, డైలీ రైజింగ్ ఉందా, ఓకే డైలీలో ట్రెండ్ లైన్ ఏమైనా బ్రేక్అవుట్ అయిందా లేదా, 1 అవర్లో ట్రెండ్ ఈడిఎక్స్ ఎలా ఉంది, 15 మినిట్స్ ఎలా ఉంది. సో ఇంకా 15 మినిట్స్ అంటే ఇంకా పెట్టుకోవాలి. ఈ విధంగా అన్ని పెట్టేసేసుకొని ఇంకా 15 మినిట్స్ రెడీగా ఉండాలి. ఎప్పుడైతే 15 మినిట్స్ లో ఆపర్చునిటీ వచ్చింది అంటే సింపుల్, యూ కెన్ బై ఇట్. యూ కెన్ బై ఇట్ అండ్ హోల్డ్ ఇట్ ఫర్ లాంగ్ గుడ్ ప్రాఫిట్స్ ఫర్ ఆప్షన్ బయర్స్ అన్నమాట. సో ఆ విధంగా ఎప్పుడైతే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో ఈ విధంగా లేదు అనుకున్నప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్ వెంటనే యూ కెన్ మార్కెట్ యాజ్ ఎ నాట్ గుడ్. దీన్ని మార్క్ చేసేసుకోవాలి మనం. దీని జోలికి మనం పోకూడదు. అట్లా ఏమేమి స్టాక్స్ అన్ని ఉన్నాయో అన్ని స్టాక్స్ నేను ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్. ఓకే, రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ ఇవన్నీ కూడా గుడ్ స్టాక్స్ ఫర్ ఆప్షన్స్ అన్నమాట. బజాజ్ ఫైనాన్స్, ఎల్ఎన్టీ, ఐఐడిసి ఇవన్నీ. సో ఎప్పుడు మనం చేసే మిస్టేక్ ఏంటంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ మీద మాత్రమే ఫోకస్ చేస్తున్నాము. బట్ అది ఎవ్రీడే నీకు ఆప్షన్ ఇవ్వట్లేదు. బట్ ఇవ్వకపోయినా కూడా మనం దాంట్లో ఎంట్రీ అయిపోయేసి లాసెస్ లోకి వెళ్తున్నాం. కాబట్టి ఒక కండిషన్ పెట్టుకోవాల్సిన విధానం ఏంటంటే డెఫినెట్ గా ఈ ఆల్ కండిషన్స్ అన్ని కూడా మీట్ అయితేనే, ఇలా గ్రీన్ కలర్ లో ఉంటేనే మనము దాన్ని ఫోకస్ చేయాలి అని పెట్టుకోవాలి. ఓకేనా? అప్పుడు దాని మీద ఇన్వెస్ట్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ రైట్, కోల్ ఇండియా, హిండాల్కో అంటే రైట్, ఇప్పుడు మన అలయన్స్ బ్లూలో ఎట్లా యాడ్ చేసుకోవాలి అంటే ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను కోల్ ఇండియా యాడ్ చేశాను కదా. కోల్ ఇండియా మనం అక్కడ చూసుకున్నాం కదా. ఇంకోటి ఏంటంటే ఇది సింపుల్ గా ఏ కాంట్రాక్ట్స్ ఉన్నాయి, ఎంత ప్రైస్ లో ఉన్నాయి అని చూసుకోవాలనుకుంటే వెరీ సింపుల్ వేలో మనకు మార్కెట్ పల్స్ అని ఒకటి ఉంటుంది. మార్కెట్ పల్స్. ఓకేనా? నేను ఒక పని చేస్తా, ఎనీ డేస్ కి వేసి చూపిస్తాను నీకు. ఓకేనా? ఎనీ డేస్ కనెక్ట్ అయ్యి చూపిస్తాను.
అంటే మొబైల్లో పెట్టుకోవచ్చు. అది మొబైల్లో పెట్టేసుకుని నీకు ఈజీగా తెలిసిపోతుంది అనమాట. ఏంటి ఏమేమి ఉన్నాయి కాంట్రాక్ట్స్ అనేది ఈజీగా తెలుస్తుంది. వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ వే అనమాట. ఓకే, ఎనీ డేస్ డౌన్లోడ్ చేసుకున్నాను నా మొబైల్లో కూడా. ఓకే, సో నా మొబైల్ 793-866-036 దీన్ని యాక్సెస్ చేస్తున్నాను. మొబైల్లో యాక్సెప్ట్ చేయాలి. ఓకే, another person would like to access your documents. This person. Yes, accept. ఓకే, ఇప్పుడు నేను మార్కెట్ పల్స్ డౌన్లోడ్ చేసుకున్నా ఆల్రెడీ. సో ఈ విధంగా ఉంటుంది మీకు. సో దీన్ని ఏం చేస్తామంటే ఇప్పుడు నాకేం కావాలి, ఇందాక మనం అనుకున్నట్టే కోల్ ఇండియా కదా. సో కోల్ ఇండియా ఇక్కడికి వెళ్ళి కోల్ ఇండియా సెర్చ్ చేస్తాం. సో కోల్ ఇండియా ఇలా సెర్చ్ చేస్తాం. ఓకే, ఈ విధంగా వస్తుంది. సో దాని తర్వాత కోల్ ఇండియా టైప్ చేస్తానే. సో ఎప్పుడైతే ఈ విధంగా బ్రేక్అవుట్ అవుతుందండి, ఓకేనా, నేను ఏం చేయాలి, పైన ఓపీటీ అంటే ఆప్షన్స్ ఉంది కదా రైట్ సైడ్ లో కార్నర్ లో, న్యూస్ కింద ఓపీటీ క్లిక్ చేస్తానే నీకు 2 ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా ఉంటాయి. బోత్ అని పెట్టుకోవాలి. కాలు పుట్టు అంటే ఏ కాలు ఏ ప్రైస్ లో ఉంది, ఏ పుట్టు ఏ ప్రైస్ లో ఉంది అనేది తెలిసిపోతుంది ఈజీగా. అంటే నువ్వు మళ్ళీ అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా. సో తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు స్టిల్ బైలో ఉన్నాను అనుకో, అప్ సైడ్కి వెళ్ళాలి. ఇప్పుడు 160 కాల్ తీసుకో, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా. సో 160 కాల్, టైం ఫ్రేమ్ మార్చుకో 5 minutes. ఇప్పుడు చూడు ఈ విధంగా ఉంది ప్రజెంట్. అంటే నీకు బైలో లేదు ఇది. ఇంకా 160 కాల్ అంటే ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఇంతకు ముందు ఇలా వచ్చింది ఉంటుంది మీకు. ఇదిగో ఈ విధంగా నేను ఒక టైం ఫ్రేమ్ మారుస్తాను. చూసావా, ఇదిగో. అంటే ఇంతకు ముందు మనం అనుకున్నప్పుడు ఎంత ఉండింది, 40 పైసా ఉండింది, జస్ట్ 40 పైసా. ఓకేనా. ఆరు మార్క్ ఉంది చూసారా, ఆరు మార్క్ అక్కడ ఎంత, 40 పైసా. బయట 40 పైసా స్టార్ట్ అయ్యి ఎంత వరకు వెళ్ళింది అది, దాదాపు 7 రూపీస్కి వెళ్ళింది. 40 పైసా టు 7 రూపీస్. ఏది 160 కాల్ అనమాట. ఓకేనా. సో ఆ విధంగా ఎప్పుడైతే మనము ఏడిఎక్స్ ఒక సూపర్ ట్రెండ్ ఇవన్నీ యూజ్ చేసుకుని మనము ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఆ విధంగా ఇక్కడ వెరీ సింపుల్ గా ఏంటంటే ఆప్షన్ చైన్ ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, అదే విధంగా ఇప్పుడు నీకు హిండాల్కో చూపిస్తా చూడు. మనం చూసాం హిండాల్కో. చూసావా. ఓకే, ఎప్పుడైతే మనము బ్రేక్అవుట్ అయిందో వెంటనే ఇక్కడ ఇక్కడ మనకి కింద చూసామంటే ఏడిఎక్స్ ఇక్కడ కింద కనబడతా ఉంది. ఏడిఎక్స్ రైజ్ అవుతుంది చూసారా, బ్రేక్అవుట్ అయింది, లైన్ బ్రేక్అవుట్ అయింది. అదే విధంగా ఏడిఎక్స్ కూడా రైజ్ అవుతుంది. సో ఇక్కడికి వెళ్ళి పైన ఆప్షన్స్ చూసుకోవచ్చు. ఓకేనా. ఆప్షన్స్ లెఫ్ట్ సైడ్ లో ఉండేది కాల్స్, రైట్ సైడ్ లో ఉండేది పుట్స్ అనమాట. లేదు నాకు ఓన్లీ కొన్ని కాల్సే కావాలంటే ఓన్లీ కాల్సే పెట్టుకోవచ్చు ఇక్కడ.
ఇప్పుడు ఓన్లీ కాల్సే వస్తాయి నీకు. ఇవన్నీ ఓన్లీ కాల్స్. నీకు ఓన్లీ పుట్స్ పెట్టుకుంటే ఓన్లీ పుట్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ విధంగా పెట్టుకొని ఇదేంటిది 360 కాల్. ఓకే. లెట్స్ సే 360 కాల్ అనుకో. 390 కాల్. చూసారా? ఇదిగో ఇక్కడ. దాదాపు నీకు 10 రూపీస్‌లో బై వచ్చింది. ఓకే. 10 రూపీస్‌లో బై వచ్చింది. 10 రూపీస్ నుంచి ఎక్కడికి పోయింది? దాదాపు 40, 50 అరౌండ్ 45 రూపీస్‌కెళ్ళింది. ఫ్రమ్ 10 రూపీస్ నుంచి. కింద గమనించారా ఇక్కడ ఏడిఎక్స్ అనేది రైజ్ అవుతూ ఉంది. సో దట్ ఈస్ ద ఫస్ట్ ప్రైమరీ కండిషన్ అన్నమాట. అలా ఉంటేనే నీకు మనీ అనేది వస్తుంది ఆప్షన్ లో. మళ్ళీ ఇక్కడ డౌన్ అయిపోయిందా, ఇంకా దాని వదిలేయాలి మనం పట్టించుకుంటున్నాం. సో అట్లా ఏడిఎక్స్ రైజ్ అవుతున్న స్టాక్స్ మనకు కావాలన్నమాట, కాల్స్ కానీ పుట్స్ కానీ. ఓకే. సో ఈ విధంగా ఇక్కడ 1 హెచ్ అంటే 1 అవర్, 15 మినిట్స్ అంటే 15 మినిట్స్ పెట్టుకోవచ్చు. ఇది 15 మినిట్స్ స్టార్ట్, ఇది 15 మినిట్స్ స్టార్ట్. ఓకేనా? అట్లా ఈ విధంగా ఏం చేయాలంటే మనము, సో స్టాక్ ను ఫస్ట్ ఐడెంటిఫై చేసిన స్టాక్ ని మనకి ఏ కాలు పుట్టు సెలెక్ట్ చేసుకోవాలి అంటే సింపుల్ గా మనము ఈ విధంగా ఆ పర్టికులర్ స్టాక్ లోకి వెళ్ళి ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఏ ఆప్షన్ కాలా పుట్ట సెలెక్ట్ చేసుకొని మనము అక్కడ ఇమీడియట్ గా మనము దాన్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశానంటే, ఓకే అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళి సో కోల్ ఇండియా, ఓకే ఈ యాప్ పేరు ఏంటి సార్? ఈ యాప్ పేరు, మొబైల్ యాప్ పేరు మార్కెట్ పల్స్. కోల్ ఇండియా 160 కదా, ఓకే 160 సిఏ. సో ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఓకే ఇది చూడండి ఫస్ట్ నేను చెప్తానండి. కోల్ ఇండియా 160 కాల్. ఓకే, దాంట్లో నీకు డేట్స్ ఉంటాయి. ఇది మే ఎక్స్పైరీ కాబట్టి మే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? ఓకే. ఇక్కడ యాడ్ ఎన్ఎఫ్ అనుకుంటామంటే ఇక్కడ యాడ్ అవుతుంది, ఇక్కడ యాడ్ అయిపోతుంది. ఓకే, ఇంకా నార్మలే. ఇక్కడ ఏం చేయాలంటే బై, ఇక్కడికి వెళ్ళి బై చేస్తాం. ఓకే, క్వాంటిటీ 4200. లెట్స్ ఇప్పుడు నేను 1 రూపీలో, ఇంత ముందు దీని కాస్ట్ వచ్చేసి లో వచ్చేసి 40 పైసే కదా, నేనేం చేస్తాను అంటే 1 రూపీలో పెట్టుకో, 1 రూపీలో కొంటా అనుకో, 1 రూపీ. సో ఎంఐఎస్ కాదు, నార్మల్ పెట్టుకోండి ఎప్పుడు. నార్మల్ లిమిట్ అయితే, లిమిట్ అంటే ఏంటంటే మనం కొనే ప్రైస్ అన్నమాట. మనము అంటే మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు వచ్చేసి 3 రూపాయల 90 పైసల్లో ఉంది, బట్ నేను 1 రూపీకి అడుగుతున్నా. ఒకవేళ నీ టర్న్ వస్తే అంటే అప్పుడు ఇది ఎలా ఉంటది అంటే సీక్వెన్షియల్ గా ఉంటుంది అనమాట. హై ఈజ్ ఫస్ట్. ఓకేనా? ఇక్కడ మీరు చూశారంటే ఈ విధంగా ఉంటుంది చూడండి. దీన్ని ఇలా క్లిక్ చేశారు, ఇక చూశారంటే ఇక్కడ ఉంటాయి బయర్స్, సెల్లర్ ఏ ప్రైస్ లో ఉన్నాడు, బయర్ ఏ ప్రైస్ లో ఉన్నాడు. ఒకవేళ నీకు 1 రూపీ దగ్గరికి వస్తే అప్పుడు నీకు మీట్ ఏంటంటే అది ట్రిగర్ అవుతుంది. ఇక్కడ ఆర్డర్స్ లో తెలుస్తుంది. ఆర్డర్స్ లోకి వెళ్తే ఆర్డర్ పెండింగ్ లో ఉందా, కంప్లీట్ అయిపోయిందా అనేది ఇక్కడ తెలుస్తాయి అన్నమాట. రిజెక్ట్ అయినా సక్సెస్ అయినా అన్ని కూడా ఇక్కడ తెలుస్తాయి ఆర్డర్స్ లో. ఒకవేళ నీకు సక్సెస్ అయిందంటే పోర్ట్ఫోలియోలోకి కనబడతాయి. మీకు పోర్ట్ఫోలియోలో పలానా కాంట్రాక్ట్ కోల్ ఇండియా అనేది ఇక్కడ కనబడుతుంది అనమాట. అంటే ప్రాఫిటా లాసా అనేది ఇక్కడ కనబడుతుంది. ఆర్డర్స్, పోర్ట్ఫోలియో. సార్ ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మనం సపోజ్ కాల్ కన్నాం అనుకోండి, దానికి ఎక్స్పైరీ ఉంటుంది కదా సార్. ఇప్పుడు ఇక్కడ 21st మే ఎక్స్పైరీ ఉంది కదా. అవును. సపోజ్ ఇవాళ ఎంత 13th ఇవాళ కొన్నాం అనుకోండి, అంటే మనం 21st వరకు దాన్ని ఎప్పుడైనా సెల్ చేసుకోవచ్చు. అంటే డిపెండింగ్ అపాన్ ద ప్రైస్. దిస్ ఇస్ నాట్ 21st అంటే ఇట్స్ ఇయర్ అన్నమాట. 2021 అన్నమాట ఇయర్. యాక్చువల్ గా ఎప్పుడు కూడా లాస్ట్ థర్స్డే ఎక్స్పైరీ అయిపోతుంది. మంత్ లాస్ట్ థర్స్డే. ఇప్పుడు లాస్ట్ థర్స్డే మేలో ఎప్పుడు వస్తుంది? 27th ఎక్స్పైరీ అవుతుంది. నెక్స్ట్ వీక్ అయితే 20th వస్తుంది. ఏంటి
ఆహా నే- నో 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 ఇది స్టాక్స్ ఇవన్నీ స్టాక్స్ కి ఎప్పుడు కూడా మంత్లీ Okay. కాంట్రాక్ట్ ఉంటది, వీక్లీ కాంట్రాక్ట్స్ లేవు. అచ్చా, ఓకే, పర్ఫెక్ట్, ఓకే, అండర్స్టూడ్. ఓకేనా, ఇది ఓన్లీ ఎస్పెషల్లీ స్టాక్స్ అన్నమాట. సో దానికి ఇలా మే అని ఉంటది, అంటే ఓన్లీ మే జూన్ జూలై అలా ఉంటది. అంటే ఓన్లీ మంత్ కనపడిందంటే లాస్ట్ థర్స్డే అన్నమాట. లాస్ట్ థర్స్డే Okay. ఇప్పుడు మేలో వచ్చేసి లాస్ట్ థర్స్డేస్ 27th వచ్చింది కాబట్టి 27th. ఒకవేళ పబ్లిక్ హాలిడే కాకుండా ఉంటే ఆ రోజు పబ్లిక్ హాలిడే కాకుండా ఉంటే నార్మల్ మంత్ అయితే 27th ఎక్స్పైర్ అవుతుంది. అదే ఇప్పుడు జూన్ చూసుకో, జూన్ వచ్చేసి 24th ఎక్స్పైర్ అయిపోతుంది. రైట్. అంత 30th వచ్చేసి వెన్స్డే వచ్చింది కాబట్టి లాస్ట్ థర్స్డే మనకు 24 అవుతుంది. రైట్. అంటే జూన్ లో వచ్చేసి 24 ఎక్స్పైర్ అవుతుంది. మళ్ళా జూలైలో చూస్తే 29th ఎక్స్పైర్ అవుతుంది. చూసారా, కరెక్ట్ గా లాస్ట్ 29th వచ్చింది. మళ్ళా ఇక్కడ కూడా రాసి ఉంటది కదా, ఆయన దీంట్లో కూడా రాసి ఉంటది కదా, ఓపెన్ హై ఏడిపి వాల్యూమ్ ఎక్స్పైరీ డేట్ ఏంటివి, అదే దీన్ని ఇదిగో ఆల్ ఎక్స్పైరీ. రైట్. ఉంటాయి. సో ఆ విధంగా మీకు ఏంటంటే ఎక్స్పైరీ అనేది మంత్లీ వైజ్ ఉంటది స్టాక్స్ కి. అప్పుడు మనం ఎలా తీసుకోవాలంటే లాస్ట్ థర్స్డే ఇస్ ద ఎక్స్పైరీ డేట్. మనకు మేలో వచ్చేసి 27th కాబట్టి 27th నాన్ పబ్లిక్ హాలిడే అయితే 27th ఎక్స్పైరీ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ మనకు ఆర్డర్స్ ఉంటాయి, ఇక్కడ పోర్ట్ఫోలియో ఉంటుంది, ఇక్కడ నీకు అలర్ట్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోల్ ఇండియా ఉంది, కోల్ ఇండియా దీని యొక్క ప్రైస్ ఎలా మూవ్ అయిందో చూద్దాం. ఓకే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా, ఓకే, ఇప్పుడు ఎక్కడ స్టార్ట్ అయింది ఇది, లెట్స్ సే 25 పైసాలో స్టార్ట్ అయింది. యాక్చువల్గా రియల్ గా చెప్పాలంటే 25 పైసా నుంచి స్టార్ట్ అయింది. 35 పైసాలో స్టార్ట్ అయింది. ఇప్పుడు నేనేం చేశానంటే నేను దీనికి అలర్ట్ పెట్టుకోవాలి నాకు. అంటే ఆ పర్టికులర్ ప్రైస్ వచ్చిన తర్వాత నేను దీన్ని గమనించాలి, లేకపోతే అప్పుడు ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని కొనాలి అనుకుంటే అలర్ట్ పెట్టుకుంటా. అలర్ట్, ఓకే, యాడ్ అలర్ట్ లేదా, ఓకే, ఇక్కడే పెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడ రైట్ క్లిక్ చేసి సెట్ అలర్ట్. ఓకేనా. సో నేనేం చేశానంటే లెస్ దాన్ 1 రూపీ వచ్చినప్పుడు నాకు, సో కోల్ ఇండియా 160 కాల్ లెస్ దాన్ 1 రూపీ వచ్చినప్పుడు నాకు అలర్ట్ క్రియేట్ అవ్వాలి. ఓకే, లేదంటే ఒక రేంజ్ బౌండ్. ఓకే, ఎంటర్ రేంజ్. ఓకే, అప్పుడు ఏంటంటే లోయర్ వచ్చేసి 25 పైసా, హైయర్ వచ్చేసి 1 రూపీ. అంటే ఈ ప్రైస్ లో ఎక్కడున్నా కూడా నాకు అలర్ట్ రావాలి. ఓకే, అలర్ట్ పెట్టేసుకుంటాం. అప్పుడు ఏంటంటే దేనికి అక్కడ ఎక్స్పైరీ డేట్ అని వచ్చింది కదా, ఆ ఒక్క రోజుకే ఉంటదా అలర్ట్? ఇదా చూడండి, ఇక్కడ ఎక్స్పైరీ అప్పుడు నువ్వేం చేయాలంటే ఎక్స్పైరీ 27th పెట్టుకో. అంటే అది ఎక్స్పైరీ అలర్ట్ అది. అంటే 14th మేకి ఆ డేట్ వరకు, ఆ టైం వరకునే అలర్ట్ వస్తుంది. అంటే ఈ అలర్ట్ ఈ రోజు పెట్టుకున్నా నేను. ఈ అలర్ట్ ఎప్పటి వరకు ఉంటుంది అంటే టిల్ 27th వరకు నేను పెట్టుకుంది. ఇప్పుడు 27th వరకు 3:30 లోపల పెట్టుకున్నాను. అప్పట్లో ఎప్పుడు వచ్చినా కూడా నాకు అలర్ట్ వస్తుంది. ఓకే, లేదు నాకు ఇప్పుడు రేపే పెట్టా అనుకో, రేపటికే అయిపోతుంది, కంప్లీట్ అయిపోతుంది. అంటే ఆ అలర్ట్ అనేది ఎన్ని రోజులు నువ్వు పెట్టుకోవాలా, కొంతమంది 1 వీక్ పెట్టుకుంటారు, 1 డే పెట్టుకుంటారు, ఉంటుంది కదా, అట్లా అనమాట కండిషన్ అది. సో అట్లా ఏంటంటే నేనేం పెట్టుకున్నానంటే 25 పైసా నుంచి 1 రూపీ లోపల ఎప్పుడు నాకు వచ్చినా కూడా అలర్ట్ రావాలి అని పెట్టుకున్నాను. ఇది ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోతుంది అంటే 27th ఈ మంత్ ఎండ్ వరకు ఎక్స్పైర్ అయిపోతుంది. అంతవరకు నాకు అలర్ట్ జనరేట్ అవుతూనే ఉంటుంది అన్నమాట. అర్థమైందా? హలో, సార్ అర్థమైంది. సో ఒక్క నిమిషం.
Yes, sir. I'm back. సో ఈ విధంగా మనము ఇక్కడ మనకు కావాల్సినవి యాడ్ చేసుకొని ఓకే మానిటరింగ్ చేసుకుంటూ యాడ్ చేసుకోవడం అనమాట. ఓకే ఇప్పుడు నీకు పొజిషన్ ఉందనుకో మీకు ఒకటి చెప్తా. ఇంకో క్వశ్చన్ సార్, ఇప్పుడు మనం బై సెల్ అలర్ట్ కూడా పెట్టుకోవచ్చా? అంటే సపోజ్ ఇప్పుడు మనం ఇక్కడ అలర్ట్ పెట్టుకున్నాం కదా, అంటే మనకు ఇప్పుడు సపోజ్ దాని వాల్యూ బిట్వీన్ 25 to 1 రూపీ వస్తే మనకు అలర్ట్ రావాలని, అలాగే మనము సపోజ్ ఇప్పుడు మనం 1 రూపీ కొన్నాం, అది దాని ప్రైస్ 3 రూపీస్ అయిపోగానే సెల్ చేయాలని అలా కూడా అలర్ట్ పెట్టుకోవచ్చా? మనం ఆటోమేటిక్ గా సెల్ అయిపోవాలి. ఆటోమేటిక్ గా సెల్ పెట్టుకోవచ్చు. ఎస్, ఇక్కడికి వెళ్తావు సెల్ కొడతావు, అంటే ఇక్కడి నుంచి చేయకూడదు. పోర్ట్ఫోలియోలోకి వెళ్తే ఇక్కడ నీకు పొజిషన్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి సెల్ కొడతావు. సో అక్కడికి వెళ్ళి సేమ్ ఇదే విధంగా సెల్ కొడతావు. ఓకే సో ఇప్పుడు ఏం చేసావు అంటే నార్మల్, ఇప్పుడు నేనేం చేసిన అంటే ఇప్పుడు 1 రూపీలో నువ్వు బై చేసావు, నేను 10 రూపీస్ లో సెల్ చేసుకుంటున్నాను. లేదంటే ఇప్పుడు ఓకే 9 రూపీస్ లో సెల్ చేయాలి. ఓకే సెల్ కొట్టేస్తావు, అది ఆ రోజు 9 రూపీస్ కి వస్తే ఆటోమేటిక్ సెల్ అయిపోతుంది. అది సెల్ ఆర్డర్, సెల్ ఆర్డర్ అన్నమాట. ఓకే అండర్స్టూడ్. అది అది ముందుగానే పెట్టేసుకోవచ్చు దానికి. ఓకేనా? సేమ్ మరి అలాగే బైక్ కూడా పెట్టుకోవచ్చు సార్ మరి? పెట్టుకోవచ్చు. ఇప్పుడు నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఇది 3 రూపీస్ 90 పైసలు ఉంది, నాకు 1 రూపీ లేక వస్తే నేను కొనాలని పెట్టేస్తావు, 1 పెడతావు. ఓకే బై కొట్టేసి అక్కడ 1 అంతే, బై కొట్టేస్తావు. బై కొట్టేస్తానే అక్కడికి వెళ్ళి ఆర్డర్ లోకి వెళ్తాది. ఇప్పుడు చూడు, నేను ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్ కాబట్టి ఇది మనకు రన్ లో లేదు కాబట్టి ఏఎంఓ పెడతా ఇక్కడ. ఓకేనా? ఏఎంఓ పెడతాను, నార్మల్ లో పెట్టాను, లిమిట్ ప్రైస్ 1 రూపీ పెట్టాను. ఓకేనా? సో బై కొడతా. సరే రెగ్యులర్ బిఓ సిఓ ఏమో అంటే ఏంటి సార్? ముందు చెప్తా. ఇది చూడు ఆర్డర్ వచ్చేసి ఇలా వస్తుంది, పెండింగ్ ఆర్డర్. ఓకే పెండింగ్ ఆర్డర్, లిమిట్ ప్రైస్. లిమిట్ అంటే ఇప్పుడు ఇక్కడ లిమిట్ అంటే ఏం లేదు, నార్మల్ అంటే నార్మల్ బై. ఓకే ఎంఐఎస్ అనుకో, ఎంఐఎస్ అంటే నీకు కొంచెం బెనిఫిట్ వస్తుంది. బెనిఫిట్ ఇన్ ద సెన్స్ ఎంఐఎస్ అంటే రీజన్ ఏంటంటే సేమ్ డే నువ్వు సెల్ చేయాలి, సేమ్ డే బై చేయాలి, సేమ్ డే సెల్ చేయాలి. దట్ ఈస్ ద కండిషన్ ఎంఐఎస్. అలా అయితే ఎప్పుడైనా సేల్ చేసుకోవచ్చు, యాజ్ పర్ యువర్ టైం ప్రకారం, యాజ్ పర్ యువర్ ఎక్స్పైరీ ప్రకారం ఎప్పుడైనా సేల్ చేసుకోవచ్చు. దర్ ఇస్ నో రిస్ట్రిక్షన్. బట్ ఎంఐఎస్ అంటే విత్ ఇన్ ద డేనే సేల్ చేయాలి, లేదు అంటే ఆటోమేటిక్ గా 3:15 కు ఆటోమేటిక్ సెల్ ఆఫ్ అయిపోతుంది. ఏ ప్రైస్ ఉంటే ఆ ప్రైస్ లో సెల్ ఆఫ్ అయిపోతుంది. ఓకే అది నార్మల్ ఎంఐఎస్. ఓకేనా? 90% నార్మల్. ఓకే ఎంఐఎస్ అడ్వాంటేజ్ ఏంటంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర ఒక 10,000 రూపాయలు కావాలి, ఇప్పుడు నువ్వు ఒకటి కొనుక్కోవాలి, బట్ నీ దగ్గర 10,000 కావాలి. బట్ ఎంఐఎస్ యూజ్ చేసుకుంటే యూ కెన్ బై అట్ 5,000 రూపీస్ ఓన్లీ. తక్కువ ఉన్నప్పుడు నువ్వు ఎంఐఎస్ వాడుకోవచ్చు. విత్ ఇన్ ద డే నువ్వు ఈ రోజు ఖచ్చితంగా నేను ప్రాఫిట్ వస్తుంది, నేను ఒక రోజు, ఇప్పుడు కొంతమంది ఎట్లా ఆలోచిస్తారంటే నేను 4-5 రోజులు నేను ఎందుకు వెయిట్ చేయాలి, ఈ రోజు ఒక రోజే ఒక 5 లాట్స్ తీసుకుంటే ఇప్పుడు వాడి దగ్గర ఒక 20,000-30,000 ఉంటుంది. మామూలు నార్మల్ బై చేసాం అనుకో 1 or 2 లాట్స్ వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్. అదే ఎంఐఎస్ లో బై చేసాం అనుకో 5 లాట్స్ కొంటాడు, కొనేసుకొని ప్రాఫిట్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అయిపోతాడు. ఓకే అలా చేసేవాళ్ళం అంటే లివరేజ్ వాడుకుంటారు, వాళ్ళు ఇచ్చే అడ్వాంటేజ్ యూజ్ చేసుకుంటారు. సో లిమిట్ అంటే ఏం లేదు, లిమిట్ అంటే నువ్వు చెప్పిన ప్రైస్ ను బై చేయడం అనమాట. అంటే ఇప్పుడు 1 రూపీ అంటే 1 రూపీ, 2 రూపీస్ అంటే 2 రూపీస్ అట్లా. సార్ మళ్ళీ ఇది మనకి లాట్ సైజ్ సెలెక్ట్ చేసుకోవాలి కదా మనం, అంటే మనకు స్పెసిఫిక్ గా మనకి ఎంత క్వాంటిటీ కావాలి మనం సెలెక్ట్ చేసుకోవాలి కదా. ఇది బై డిఫాల్ట్ ఒకదానికి ఒక లాట్ సైజ్. ఇప్పుడు దీనికి ఉంది కోల్ ఇండియా అనేది 4,200 ఇది లాట్ సైజ్. నువ్వు దాన్ని బై ఇంటూ 2 చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు నువ్వు 2 కొనాలనుకో అప్పుడు ఎంత అవుతుంది, 8,400 అవుతుంది. అంటే ఇప్పుడు నేను 2 లాట్స్ కొంటున్నాను, అట్లా ఇంటూ 2 చేసుకుంటూ వెళ్ళాలి. అంతేగాని మీరు ఒకటి 4,200 నాకు 5,000 క్వాంటిటీ రైట్. అంటే ఇప్పుడు లాట్ సైజ్ సపోజ్ ఒకటి మనం 100 లాట్ సైజ్ కొనాలి, ఒకటేమో 200 లాట్ సైజ్ కొనాలంటే 300 సెలెక్ట్ చేసుకోవాలి.
100 + 200. అలా కాదు, అది ఒకవేళ 100 లాట్ సైజ్ ఉందనుకో, లాట్ సైజ్ 100 ఉందనుకో, 100, 200, 300 అలా సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు నీకు 50 ఉందనుకో లాట్ అంటే సైజ్, 3 డిఫరెంట్ గా కొనాలా సార్? ఒకటి 100ది లాట్ కొనాలి, ఒకటి 200 కొనాలి, ఒకటి 300 ఉంటే 300 కొనాలి అలాగా? కాదు వేరు, నీకు అర్థం కావట్లే ఇక్కడ. ఇప్పుడు ఈ కోల్ ఇండియా లాట్ సైజ్ ఎంత? 4200. ఓకే. సో దీని 4200 కొనాలి నువ్వు, దానికన్నా లెస్ దాన్ కొనలేవు, ఇన్ బిట్వీన్ కొనలేవు. కొనాలంటే మళ్ళీ 8400 కొనాలి నెక్స్ట్. రైట్. అంటే డబుల్, అంటే 2 డబుల్. లాట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్న బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ 25 అది, ఓకేనా? ఇప్పుడు ఇది ఉంది, ఇది 25 క్వాంటిటీ, ఇది నువ్వు 25 కొనాలా. అది ఆల్రెడీ లాట్ అనేది డిఫైన్డ్, ఆడ ఎంత ఉంటే అంటే సార్ ఇప్పుడు లాట్స్ నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు లాట్స్ 25 కాదు కదా, 100 కూడా ఉంటాయి, 200 కూడా ఉంటాయి కదా. అది బేస్డ్ ఆన్ స్టాక్. అది ఇప్పుడు అదే చెప్తున్నా, నేనేం కాదని చెప్ప, ఆడ ఎంత ఉంటే అంత, అది నువ్వు డిఫైన్ చేసేది ఏం లేదు. ఓకే. ఇప్పుడు మారుతి ఉంది ఎగ్జాంపుల్, ఓకే, మారుతి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు దాన్ని ఎంత ఉంటది? 100, 200 ఉంటది. ఓకే. ఇప్పుడు మారుతి 100, ఇది డిఫైన్డ్. ఇది ఓకే. 3 లాట్లు కొనుక్కో 300, 5 లాట్స్ కొనుక్కో 500, అట్లా ఇంటూ చేసుకుంటాను. ఆడ బట్ మినిమం లాట్ అనేది కామన్, అక్కడ మినిమం లాట్ అనేది వాడు ఇస్తాడు ముందుగానే. సో దాన్ని ఇంటూ చేసుకుంటూ వెళ్లాల్సిందే, కానీ నీకు నచ్చినట్టుగా నువ్వు చేసుకునేదని కుదరదు. ఓకే. ఓకే, అర్థమైంది. బ్యాంక్ నిఫ్టీ ఒక లాట్ 25, 2 లాట్లు 50, 3 లాట్లు 75 అట్లా. ఓకే. అంతే, మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళడమే తప్ప ఇంకేం లేదు. బట్ వాడేందంటే, ఇప్పుడు కొంతమంది ఉంటారు 100 ఉంది, లేదు 150 కొంటా అంటే కుదరదు. 100 అంటే 100, 200 అంటే 200 అంతే. సో అట్లా అది లాట్ సైజెస్ అన్నమాట. ఓకేనా? సో ఎప్పుడు కూడా ఇంకా వన్ మోర్ బెస్ట్ ఏంటంటే, ఎప్పుడు కూడా 10% బియాండ్ వెళ్ళకూడదు, నాట్ మోర్ దాన్ 10% కాంట్రాక్ట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ బ్యాంక్ ఎంత ఉంది? 594 ఉంది, ఓకేనా? సో 594 అంటే దగ్గర 600 వేసుకో, అంటే 10% వేసుకో, అంటే ఐదర్ వే 60 పాయింట్స్ పెట్టుకోవచ్చు నువ్వు. ఓకే. అంటే ఇప్పుడు నేను పుట్టుకు వెళ్ళాలనుకో, 600 - 60 అంటే 640 మాక్సిమం. 600 - 60, 10% అంటే 540 దగ్గర, అంటే మాక్సిమం ఇంత కాంట్రాక్ట్ తీసుకోవచ్చు అంతే. అది బెస్ట్. అంటే మై సజెషన్, ఇట్ ఈస్ నాట్ లైక్. ఒక్క నిమిషము అర్థమైందా వీర్? సో 600 కాబట్టి 660. సో 6 నా రికమెండేషన్ ఏంటంటే, నేను మరీ అంటే ఏమవుతుందంటే, ఈ కాంట్రాక్ట్స్ మరీ దూరం తీసుకునే కూడా ప్రాబ్లం ఉంటుంది. ఓకే, సో మాక్సిమము ఒక 10%, 20% దూరం ఉంటే నీ ప్రైజ్ బెస్ట్. నేను నా ఉద్దేశం అంటే, ఇప్పుడు 600 కాబట్టి ఇక్కడ 60 రూపాయలు మైనస్ కానీ 60 రూపాయలు ప్లస్ లో కానీ కాంట్రాక్ట్ తీసుకుంటే బెస్ట్, నాట్ మోర్ దన్ దట్. ఇప్పుడు 600 ఉంది, నీకు 700, 800 అలా తీసుకున్నావు అనుకో, అది అంత దూరం రాకపోతే ఏమవుతుందంటే లాసెస్ ఎక్కువ వస్తాయి. నియరెస్ట్ ఐదర్ స్పాట్, కానీ స్పాట్ కొంటే బెస్ట్. యాక్చువల్గా నీ దగ్గర మనీ ఉన్నాయంటే, ఇప్పుడు 600 అనుకో, నువ్వు కాల్ పైకి వెళ్తుంది అనుకో, 600 కాల్ తీసుకోవడం బెస్ట్. ఓకే, డౌన్కి వెళ్తుంది అనుకో, 600 పుట్టు తీసుకోవడం బెస్ట్. అంటే షూర్ షార్ట్ 100కి 1000% ప్రాఫిట్ రావాలి అంటే స్పాట్ కొనాలి. లేదు కొంచెం నా దగ్గర మనీ తక్కువ ఉన్నాయంటే కొంచెం ఒక 10% నియరెస్ట్ ప్లేస్ లో ఆర్డర్ బై చేసుకోవచ్చు మాక్సిమం. దట్ ఈస్ ద రికమెండెడ్ కాంట్రాక్ట్ అన్నమాట. కాంట్రాక్ట్ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి అంటే, ఇందాక మనం చూసాం కదా, ఇక్కడ ఇవి ఉన్నాయి కదా. సో ఈ విధంగా తీసుకుంటే మీకు ఆప్షన్ చైన్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు హిండాల్కో ఉంది, 398 ఉంది. 398 అంటే 400 వేసుకో. 10% అంటే మాక్సిమం 440 కాల్. 440 కాల్ మాక్సిమం వెళ్ళాలి అంతే.
ఓకే, నాట్ మోర్ దాన్ దట్, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఓకే, పుట్టు తీసుకున్నాం అనుకో 440 అంటే 360 లోపల వెళ్ళాలి పుట్టు తీసుకుంటాం. సో ఆ విధంగా చేసుకుంటే మీకు ఎక్కువ దగ్గరగా ఉంటుంది కాబట్టి ప్రాఫిట్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో ఇది విషయము. ఇంకా ఇది ఏఎంఓలో పెట్టా. ఏమో అంటే ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్లో పెట్టాను. ఎప్పుడైతే 9:15కు ఇది ట్రిగ్గర్ అవుతుంది ఆటోమేటిక్గా. సో దీన్ని నేను మాడిఫై చేసుకోవచ్చు. ఇక్కడికి వెళ్ళాక నాకు వద్దు 1 రూపీ వద్దు, నేను 1 రూపీ 10 పైసలా కొంటా, నేను మాడిఫై చేసుకున్నాను. ఓకేనా? ఓకే, అట్లా మాడిఫై చేసుకోవచ్చు ఎనీథింగ్. ఒకవేళ నీకు కంప్లీట్ అయిపోయింది అనుకో, ఇక్కడ కనబడుతుంది కంప్లీటెడ్ అయినట్టు. ట్రేడ్స్, ఒక ట్రేడ్ అంటే ఏ ప్రైస్ దగ్గర బై అయింది అనేది కూడా ఇక్కడ కనబడుతుంది. కంప్లీట్ అయిపోయిన తర్వాత నీకు ఇక్కడ పోర్ట్ఫోలియోలో కనబడుతుంది. నీకు కోల్ ఇండియా ఇంత ప్రైస్ లో నువ్వు కొన్నావు అని చెప్పేసి ప్లస్ లో ఉన్నావా మైనస్ లో ఉన్నావా అనేది కూడా చూపిస్తారు. ప్రాఫిట్ లో ఉన్నావా లాస్ లో ఉన్నావా. ఓకేనా? సో అలైజ్ బ్లూను నేను ఎందుకు చాలా స్ట్రాంగ్ గా రికమెండ్ చేశాను అంటే, అలైజ్ బ్లూలో ఒక అడ్వాంటేజెస్ ఉందన్నమాట. ఇక్కడ ఏంటంటే స్క్రీనర్స్ అని ఉంటుంది. స్క్రీనర్ ను కూడా మనము చాలా బెస్ట్ గా ఉపయోగించుకోవచ్చు. స్క్రీనర్స్ అని. ఓకేనా? స్క్రీనర్స్ లో ఇక్కడ ఏంటంటే, ఇక్కడ చూసామంటే చాలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. టాప్ గెయినర్స్, మోస్ట్ యాక్టివ్ వాల్యూమ్ షాకర్స్, ఇలా ఇవన్నీ కూడా మనకు కనబడుతున్నాయి అన్నమాట. ఇప్పుడు టాప్ గెయినర్ ఉంది. టాప్ గెయినర్ లో నాకు ఏం కనబడుతుంది అంటే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ కోల్ ఇండియా కనబడింది ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు ఏంటంటే వెంటనే కోల్ ఇండియాని యాడ్ చేసుకోవడము, ఇంకా సేమ్ ఇట్లా ఓపెన్ చేసుకుంటాను. నా కండిషన్ నాకు ఉంటాయి కదా. ఇప్పుడు ఏమిటి ఫర్ ఎగ్జాంపుల్ మన కండిషన్స్ ఏం పెట్టుకుంటాం మనము. ఓకే, ఏడిఎక్స్ యాడ్ చేసుకుంటాము. ఒకసారి యాడ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఓకే, ఏడిఎక్స్ రైజ్ అవుతుంది అంటే ఇప్పుడు నేను వెంటనే ఓకే నాకు కోల్ ఇండియాలో ఇన్వెస్ట్ చేసేసుకోవచ్చు అనేది నాకు అర్థమైపోతుంది ఈజీ. ట్రెండ్ లైన్స్ గీసుకోవాలనుకో, ఇక్కడే గీసుకోవచ్చు మనం. ఇక్కడ ట్రెండ్ లైన్ వచ్చేసింది. ఇక్కడ ఏడిఎక్స్ రైజ్ అవుతోంది. ఎంఎస్సిడి కూడా అప్ అవుతుంది. బై సైడ్ అంటే ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటి మనకి ఇక్కడ చెప్పు. ఇక్కడ ఈజీగా మామూలుగా ఈ స్క్రీనర్స్ అనే దాని చాలా దాదాపు నాకు చాలా వేరే బ్రోకర్స్ కూడా వాడినాను ఇంతకుముందు. అప్ స్టాక్స్, జీరోదా, కొటక్, దీనిలో ఇలాంటి స్క్రీనర్స్ అయితే ఆప్షన్ నాకు కనబడలేదు. ఇప్పుడు ఇదే కాదు, ఇప్పుడు నీకు వాల్యూమ్ షాకర్స్ ఉంది. వాల్యూమ్ షాకర్స్ పెడతాము ఫర్ ఎగ్జాంపుల్, మోస్ట్ యాక్టివ్ వాల్యూమ్ ఇలా పెడదాము. ఇక నాకు ఒక పర్టికులర్ స్టాక్ కనపడింది అనుకో, వెంటనే ఆ స్టాక్ ని ఇక్కడ యాడ్ చేసేసుకుంటా. యాడ్ చేసుకొని నా చార్ట్ చూసుకుంటా, నా కండిషన్స్ మీట్ అయితేనే వెంటనే బై చేసుకోండి. అంతే, సింపుల్. సో అది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫీచర్ నేను అబ్జర్వ్ చేయడం దీంట్లో. ఈజీగా ఉంటది. ఇక్కడే కదా మనం వేరే ఇక్కడే కనబడతాయి అనమాట నీకు. నువ్వు మళ్ళా ఎక్కడికో వేరే చార్ట్లకి వెళ్ళి చూసుకొని చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, ఇక్కడ నాకు బాగా బెస్ట్ అనిపించింది టాప్ గెయినర్స్, మోస్ట్ యాక్టివ్ వాల్యూమ్ షాకర్స్. ఇవి వెంటనే ఇక్కడ కనబడుతుంటాయి. సో దాన్ని నువ్వు ఇలా చూసుకొని వెంటనే యాడ్ చేసుకోవడము ఏమి వెంటనే ఇక్కడ మళ్ళీ నీకు చూపిస్తుంది. ఇక్కడ ఏ సెక్టార్ లో కూడా అనేది కూడా నీకు చూసుకోవచ్చు. ఇక్కడ నిఫ్టీ 50నా, నిఫ్టీ ఆటోనా, బ్యాంక్, దేనిలో ఏ సెక్టార్ లో అనేది కూడా మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, నిఫ్టీ 50 సెలెక్ట్ చేసుకుంటే అయిపోతుంది. మోస్ట్ యాక్టివ్, వాల్యూమ్ షాకర్స్, ఇంకా ఇవన్నీ అప్పర్ సర్క్యూట్, ఇవన్నీ చూడాలి, రీసెర్చ్ చేయాలి ఏంటి అనేది. ఓకే, 52 వీక్ బ్రేకర్స్, ఇది కూడా ఇంపార్టెంట్. 52 వీక్ బ్రేకర్స్ కూడా ఇంపార్టెంట్, మంచిది. సో ఇవన్నీ ఏంటంటే ఇందాక మనం అనుకున్నాం చూసావా, ఇట్లా బ్రేక్అవుట్ అని చెప్పేసి. హిండాల్కో ఇది బ్రేక్అవుట్ కదా. ఇప్పుడు ఇది 52 వీకర్స్ బ్రేక్అవుట్ లో వచ్చింటది నీకు ఆ రోజు. సో అప్పుడు వెంటనే నువ్వు అబ్జర్వ్ చేసినప్పుడు వెంటనే నీకు దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా అలైజ్ బ్లూను నువ్వు ఎంత బెస్ట్ గా యూజ్ చేసుకుంటే అంత బెస్ట్ గా ఉపయోగపడుతుంది.
అలెక్స్ బ్లూజీ సార్ మొబైల్ యాప్ ప్రాపర్ గా పనిచేయట్లేదు అది. ఏం లేదు నీకు, అంటే దానిలో 2 ఏమో ఉన్నాయి, ఒకటి డౌన్లోడ్, ఒకటి తీసేసి ఇంకోటి యాడ్ చేసి. ఓకే. వెబ్ అప్లికేషన్ బాగా పనిచేస్తుంది. మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నా సార్, అది ప్రాపర్ గా లాగిన్ కూడా అవుతలేదు, ఎర్రర్ వస్తుంది సడన్ గా. ఓకే సార్. దానిలో 2 ఏమో ఉన్నాయి బాబు, డిలీట్ చేసి మళ్ళీ ఒకసారి చేసుకోరాదు. ఓకే సార్. ఓకే. నేను ఇంత ముందు 2 యాప్స్ చూశాను, ఒకటి అది తీసేసినారేమో పాతది. ఓకేనా. దాంట్లో ప్లే స్టోర్ రేటింగ్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి, 1.5 or 2 ఉన్నాయి. అన్ని కాదు, నేను వాడుతున్నాను కదా, ఓకే. నాకైతే ఏం అనిపించలేదు. ఒకసారి అప్పుడు మొన్న ఒకసారి అయితే కంప్లీట్ బ్లాక్ అయింది, కానీ మిగతా టైం అన్ని అట్లే ఉన్నాయి. అప్ స్టాక్స్ ఇప్పుడు నేను అప్ స్టాక్స్ వాడాను, అప్ స్టాక్స్ లో ప్రాబ్లం ఫేస్ చేశాను, జిరోదాలా చేశాను నేను. దానిలో ఇష్యూస్ ఉన్నాయనే దీనిలోకి వచ్చింది మళ్ళా. ఓకే. ఆ అప్ స్టాక్స్ అయితే బాగా సతాయించింది కొన్ని రోజులు, తర్వాత జిరోదా సతాయించింది. జిరోదాలో ఏంటంటే వాడు బ్లాక్ చేసేస్తాడు సార్ కొన్ని కాంట్రాక్ట్స్, అన్ని కాంట్రాక్ట్స్. ఇప్పుడు నేను మనం సెల్ చేసినప్పుడు సేల్ అవ్వదు ఒక్కోసారి. ఏది జిరోదానా? ఒక్కోసారి అవ్వదు. అదే అలాంటి దొరకదు మనకి. అన్ని దాంట్లో ఉన్నాయి ప్రాబ్లమ్స్, దేంట్లో లేకుండా ఏం లేవు, అన్ని చాలా దాంట్లో ఉన్నాయి. ఓకే, కాబట్టి బెస్ట్ గానే ఉపయోగించుకుందాము నా ఉద్దేశం. ఓకే. సో దీంట్లో బెస్ట్ ఫీచర్స్ అలర్ట్స్ పెట్టుకోవచ్చు. రెండోది స్క్రీనర్స్ వెంటనే మనకి ఇక్కడే చూసేసుకోవచ్చు స్క్రీనర్స్. ఓకేనా. ఓకే సార్, ఇప్పుడు మనం నిఫ్టీ కొంటాం కదా, బ్యాంక్ నిఫ్టీ ఎవ్రీ థర్స్డే ఎక్స్పైర్ అయిపోతుంది కదా? అట్లా ఉండదు నీకు, అదే చెప్తున్నా, నువ్వు ఏది సెలెక్ట్ చేసుకుంటావు అనేది ఇంపార్టెంట్. బ్యాంక్ నిఫ్టీ కదా, ఇప్పుడు చూపిస్తాను నీకు డేట్ ఉంటది, ఆ డేట్ బట్టే అది ఎక్స్పైర్ అనేది చూపిస్తా. 30 ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ 35,000 అనుకో. ఓకే, ఇప్పుడు చూడు, ఇదిగో మే 20, మే అంటే ఉట్టి మే అని ఉంటే లాస్ట్ అనమాట, లాస్ట్ వీక్. ఓకే, మే 20ది. మళ్ళీ చూడు, జూన్ 3 వచ్చింది, జూన్ 10 వచ్చింది, జూన్ 11 వచ్చింది, 17 వచ్చింది. 4 వీక్స్ ఉంటాయి కదా ఇప్పుడు. జూన్ 3, జూన్ 10, జూన్ 17, జూన్ అన్నమాట. అంటే ఇది లాస్ట్ వీక్. మళ్ళా జూలై 1, జూలై 8, జూలై 15, జూలై అంటే లాస్ట్. అంటే నువ్వు ఏది సెలెక్ట్ చేసుకుంటావు అనే దాన్ని బట్టి, మే 3 పెట్టినావు అంటే జూన్ 3 అంటే జూన్ 3 వరకు నీకు వ్యాలిడిటీ ఉంటుంది. లేదు నేను జూన్ 3 కాదు, నేను జూన్ 10 తీసుకుంటా అంటే అది ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు దీన్ని యాడ్ చేసొచ్చు, ఇప్పుడు ఇది యాడ్ చేసొచ్చు. ఓకే, బ్యాంక్ నిఫ్టీ 35,000. ఇప్పుడు చూడు, 28th మే వచ్చేసి మనకు 14 రూపాయలు ఉంది. అదే నీకు నెక్స్ట్ వీక్ కాంట్రాక్ట్ వచ్చేసి 65 రూపాయలు తేడా ఉంటుంది, ప్రైస్ తేడా ఉంటుంది. ఎందుకు ప్రైస్ తేడా ఉంటుంది? ఒక నిమిషం. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ 20 మే 21 35,000 CE W ఉంది. W అంటే ఏంటి సార్ ఇది? W అంటే వీక్లీ కాంట్రాక్ట్. వీక్లీ కాంట్రాక్ట్. ఓకే, అంటే ఇది నెక్స్ట్ వీక్ కాంట్రాక్ట్. ఓకే, 14 రూపాయలే ఉంది, ఏది 35,000 కావాలి. అదే నీకు నెక్స్ట్ 1 వీక్ వరకు అంటే ఇంకా 2 వీక్స్ అనమాట టోటల్ గా. ఓకే, 2 వీక్స్ తీసుకుంటే 65 రూపాయలు ఉంది. ఓకే, అంటే ఇక్కడ టైం ఉంది కాబట్టి మేబీ ఇక్కడ నీకు పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అది ఎక్కువ ప్రైస్ ఉంటుంది అట్లా. అదే ఇంకా నువ్వు జూన్ తీసుకున్నావు అనుకో, ఇంకా ఎక్కువ ఉంటుంది. జూన్ 3 తీసుకో, ఇంకా ఎక్కువ 130 రూపీస్ ఉంటుంది, తేడా వస్తుంది ప్రైస్. ఎందుకంటే నీకు వ్యాలిడిటీ ఎక్కువ ఉండే కొద్దీ ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుంది. అట్లా అనమాట. యాడ్ చేసుకోవడము, బై చేసుకోవడము. ఓకే, క్వాంటిటీ లిమిట్ లో పెట్టుకుంటాం, ఇక్కడ నార్మల్ లో పెట్టుకుంటాం. ఓకే, ప్రైస్ పెట్టేసుకుంటాం. ఓకే, నార్మల్ గా లైవ్ లో కొట్టేటప్పుడు రెగ్యులర్ అదేం లేదు నాకు. ఇది కిందేమో కింద ఇప్పుడు డే పెట్టి ఇక్కడ రెగ్యులర్ పెట్టాలి, అంతే కదా సార్? నార్మల్ అవేం ఉండవు, అదేం నథింగ్. ఇక్కడ నీకు ఇవి ఇంత ముందు BO CO అనేటి ఇంత ముందు ఉండేటి, ఇప్పుడు అంతా కామన్ చేసేసినారు. నో BO నో CO.
అన్నిటిని ఓకే. కూడా కామన్ పెట్టేశారు. ఏఎంఓ మటుకు ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్స్ అన్నమాట. ఇప్పుడు పెట్టుకోవచ్చు. ఇప్పుడు లైవ్‌లో లేదు కాబట్టి ఇప్పుడు ఏఎంఓను వాడుకుంటే నాకు ట్రిగ్గర్ అవుతదన్నమాట. ఓకే. ఓకేనా? సో, రెగ్యులర్‌లో పెడితే లైవ్‌లో ఉన్నప్పుడు మాత్రమే రెగ్యులర్ పెట్టుకుంటా. ఓకే. ఐఓసీ ఏందో నాకు ఎగ్జాక్ట్ తెలీదు. డే అంటే ఈ పర్టిక్యులర్ ఆర్డర్ అనేది ఆ డే వరకు ఉంటది అంతే. మళ్ళా రేపు క్యారీ ఫార్వర్డ్ అవ్వదు. మళ్ళా నేను అంటే నేను ఫ్రైడే పెట్టుకున్నాను. ఓకే. హ్మ్. ఆ పెట్టిన ఆర్డర్ ట్రిగ్గర్ అవ్వకపోతే మండే ట్రిగ్గర్ అవ్వదు. మళ్ళా నువ్వు మండే ఫ్రెష్‌గా పెట్టుకోవాలి. ఓకే. సో, అది డే అనేదన్నమాట. హ్మ్. 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 మార్కెట్ అనుకో ఇప్పుడు మార్కెట్ అంటే ఇప్పుడు ఎంతుందో అంత. ఇప్పుడు ₹3.90 ఉంది. ₹3.90లో బై చేసేయాలన్నమాట. హ్మ్. 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 అంటే మార్కెట్ లైవ్‌లో ఎంతుంటే అంత లైవ్‌లో కొట్టేస్తే మార్కెట్. ఓకే. ఓకేనా? అండర్‌స్టూడ్ సార్. ఓకే. యాహ్! యాహ్! అవునన్నమాట. అయిపోయిందా? ఒకవేళ అయిపోయిన తర్వాత పోర్ట్‌ఫోలియోలోకెళ్ళి దాని మీద రైట్ క్లిక్ హ్మ్. చేయాలి. ఇక్కడ కాదు. ఈ ఈ ఓకే. ఇక్కడ టైప్ చేయొద్దు. అది మిస్టేక్. ఓకే. అది మళ్ళా షార్ట్ హ్మ్. సెల్లింగ్‌కి ఎళ్తది. సో, ఓకే. పోర్ట్‌ఫోలియోలోకెళ్ళి ఓకే. ఇదే అనుకో. ఇదే నీ పోర్ట్‌ఫోలియో అనుకో. ఓకే. హ్మ్. ఇక్కడికెళ్ళి ఇక్కడ సెల్ చేసి ఇక్కడ సెల్ కొట్టాలి. ఓకే. ఓకే. సెల్ అనుకో. సెల్ కొట్టాలి. హ్మ్. నీ ప్రైస్ పెట్టాలి. హ్మ్. ఓకే కొట్టేయాలి. అది. ఎక్కడి నుంచి? వితిన్ ద పోర్ట్‌ఫోలియో. హ్మ్. పోర్ట్‌ఫోలియోకెళ్ళి చేయాలి. హ్మ్. ఓకేనా? హ్మ్. హలో! ఆ! సార్. సో, క్లారిఫై అయిందా సార్ డౌట్? అర్థమైంది సార్. అర్థమైంది. లాజిక్ అర్థమైంది. అది విషయం. హ్మ్. సో, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో సార్. ఇయే బేసిక్ డౌట్స్ అయితే ప్రస్తుతానికి. హ్మ్. సో, టెక్నికల్స్ అన్నీ ఓకే గదా? లేకపోతే ఇంకా చెప్పాలా? సార్. యాహ్! నాకు బేసిక్ డౌట్స్ ఇవే సార్. అంటే బై ఎట్లా చేయాలి? సెల్ ఎట్లా చేయాలి? ఈ అలర్ట్స్ ఎట్లా పెట్టాలి? ఈ మూడే బేసిక్ డౌట్స్ నాకస్సలు. యాహ్! నువ్వు అలర్ట్స్ పెట్టుకున్నావు అంటే నువ్వు మంచిగా మేనేజ్ చేసుకోవచ్చు. హ్మ్. మంచిగా మేనేజ్ చేసుకోవచ్చు. యెస్. ఓకే. ఇంకా ఏమైనా ఎనీ డౌట్స్? ఎనీ మోర్ డౌట్స్? నో సార్. ఫర్ నౌ అయితే ఈ 3 డౌట్సే. ఇవే బేసిక్ డౌట్స్ నాకు. ఆ ఏడీఎక్స్ కూడా అర్థమైంది సార్. అప్పుడు ఒకసారి మీరు చెప్పారు కదా! ఏడీఎక్స్‌ది. హ్మ్. హ్మ్. ఎంఎస్‌సిడిది. ఆ రోజే అర్థమైంది నాకు ఏడీఎక్స్‌లో ఎట్లా చూడాలి? ఏం చేయాలన్నది. హ్మ్. ఓకే. సో, ఆ అంతే సార్. విధంగా దట్స్ ఇట్ ఫర్ ద డే. ఓకే. ఫైన్. థాంక్ యూ. నెక్స్ట్ టైమ్ ఏమైనా డౌట్ ఉంటే అడుగుతా సార్ మళ్ళీ మిమ్మల్ని. తప్పకుండా. తప్పకుండా.